గ్రహాలు ఎక్కడున్నాయి గ్రహ కుండలిలో విన్నారు. ఓకే, గ్రహ కుండలిలో గ్రహాలు ఈ విధానంగా అవి ఎక్కడైతే క్షేత్రంలో గ్రహ ప్రస్తుతము గోచార ఫలంలో గ్రహాలు ఎక్కడున్నాయని తెలుసుకున్నారు. అయితే ఈ సంవత్సరంలో మరింత విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం గురువు 12 నెలలకి ఒక రాశికి ప్రవేశం చేసేవారు. ఈసారి కాస్త 4 నెలలు ముందుగానే ముందుకొచ్చారు. అంటే మకర రాశి నుంచి నీచ స్థానం నుంచి ఇక పరమోచ్చ స్థానం. ఏంటి పరమోచ్చ స్థానం అంటే మీకు అందరికీ తెలుసు, ఈ గురుగ్రహానికి ఉచ్చస్థానము కర్కాటక, మీక మకర రాశి నీచస్థానం. పరమోచ్చ స్థానం ఏంటి అంటే బాగా గమనించండి, లగ్నానికి స్వక్షేత్రము, లగ్నానికి 12వ ఇల్లు లేదా రాశికి 12వ ఇల్లు ఏ గ్రహము ప్రవేశం చేసినా అది రాజయోగ ప్రతిఫలం ఇస్తుంది. దాన్ని పరమోచ్చ స్థానం అంటాం. పర్టికులర్గా మీనరాశికి 12వ ఇంట్లో గురువు వస్తే దీన్ని పరమోచ్చ ఫలాహ అంటే పరమోచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఏ ప్రతిఫలం ఇస్తాడో ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడు. దానికి దీన్ని పరమోచ్చ స్థాన అన్నాం ఈ సంవత్సరంలో. ఇక ఈ పరమోచ్చ స్థాన ఫలాన్ని ఇస్తున్నాడు. ఇక ఎప్పుడు కూడా మనకు తెలుసు చంద్రమాన యుగాది, ఈరోజు రాత్రి చంద్రుడు మనకి కనబడతారు కాబట్టి ఈరోజు అశ్విని నక్షత్రం నుంచి ఇక ఈరోజు ప్రారంభమవుతుంది చాంద్రమాన యుగాది. సరే, ఈ చంద్రమాన యుగాది ప్రారంభం అయిన తర్వాత బాగా గమనించండి, చంద్రమాన యుగాది ప్రారంభం. రేపు సౌరమాన యుగాది. చంద్రమాన యుగాదికి సౌరమాన యుగానికి కనిష్ట పక్షం 14 రోజులు డిఫరెన్స్ ఉంటుంది ప్రతి సంవత్సరం. కానీ రేపే వచ్చేసింది. ఇదే గ్రహాల్లో జరుగుతున్న విస్మయం. ఇంతకు ముందు ఓంకార కార్యక్రమంలో నేను తెలియచేశాను, భూమి కాస్త స్పీడ్ పెరిగింది, దానివల్ల గ్రహాల్లో కూడా కాస్త వ్యత్యాసం వస్తుంది అని మీకు తెలియచేశాను. గమనించారా? అదే ఈ ఒక విషయం. ఈరోజు ఈ విషయంలో అది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే భూమి స్పీడ్ పెరగడం వల్ల గ్రహాల్లో కూడా కాస్త మార్పు వచ్చింది. చూసారా? ఇది 172 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే అద్భుతమైన విషయము ఇది. ఓకే, దీని గురించి ఇంకో రోజు గ్రహాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు పండగ రోజు కదా. ఇక రాశి ఫలాలు. మొదటిగా మేషరాశి. మేషరాశికి ఏకాదశ స్థానంలో మనకి గురువు, దశమ స్థానంలో శని. చాలా మంచి రాజయోగం. చాలా సంవత్సరాల నుంచి, చాలా రోజుల నుంచి మీరు చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈ సంవత్సరం వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్. ఈ సంవత్సరంలో మీ జాతక ప్రకారం ఆదాయ వ్యయం చూసేదైతే మీకు ఆదాయము 8, వ్యయము 14, ఆరోగ్యం 2, అనారోగ్యం 3, రాజపూజ్యం 5, తర్వాత రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయము కందాయ ఫలాలు అంటాం దీన్ని. ఇక ఈ రాశి ఫలాల్లో చూసేదైతే ఈ సంవత్సరంలో మీకు ముట్టిందంతా బంగారు అవుతుంది. అంటే మీరు ఏ పని చేసినా కూడా నిష్టగా గట్టిగా మనస్ఫూర్తిగా మీరు అనుకుంటూ మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా అందులో ప్రతిఫలం లభిస్తుంది. ఈ సంవత్సరంలో భూమి కొనే యోగం ఉంది. పిత్రాజిత ఆస్తి చూడండి, బాగా గమనించండి. మీకు 9వ స్థానాధిపతి గురువు ఏకాదశ స్థానంలో వచ్చాడు. పితృస్థానాధిపతి ఏకాదంటే పిత్రాజిత ఆస్తి వస్తుంది. పిత్రాజిత ఆస్తిలో కోర్టులో గొడవ లేదైనా ఉంటే దాంట్లో విజయం ప్రాప్తించి మీకు వస్తుంది. గృహ నిర్మాణ యోగం బాగుంది. ఇల్లు కట్టే యోగం వస్తుంది. భూమి కొనే యోగం ఉంది. బంగారు కొంటారు ఈ సంవత్సరంలో. ప్రభుత్వ ఉద్యోగులకైతే ప్రమోషన్సు. ఈ మేషరాశిలో జన్మించిన వారు ప్రభుత్వ ఉద్యోగం కావాలనే వాళ్ళకి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఇక రైతులు, వ్యవసాయం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఎన్నో సంవత్సరాల నుంచి మాకు దిగబడి లేదు, చాలా కష్టాల్లో ఉన్నాము. ఎందుకంటే ఈ ఒక మేషరాశి వాళ్ళకి చాలా కష్టాల్లో ఉన్నాము, ఇన్ని రోజులు గురువు మంచి ఫలం లేదు, కష్టానికి తగిన ప్రతిఫలం. ఈ సంవత్సరంలో మంచి వ్యవసాయం చేయండి, వ్యవసాయం నమ్ముకోండి, ఖచ్చితంగా మీకు లాభం వస్తుంది. కష్టపడండి, ఆ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. అప్పులు చేయకండి. ఇంట్లో మంగళ కార్యాలు జరుగుతాయి. మేషరాశి వాళ్ళు ఉండే ఇంట్లో వివాహం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది ఈ సంవత్సరంలో. అంతేకాదు ఇక ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక 2వ ఇంట్లో రాహు కూడా ఉన్నాడు, అది ఉచ్చస్థానమే. కానీ ఆరోగ్య సమస్యలు కూడా కాస్త ఏర్పడతాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత విదేశీ
ప్రయాణం లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కూడా లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సంవత్సరంలో మేషరాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది ఈ సంవత్సరంలో. అయితే ఇదే విధానంగా మనం చూసేది అష్టమ స్థానంలో కేతు, కాస్త అనారోగ్యం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో స్త్రీలకి నూతన వ్యాపారాలపైన ఆసక్తి వచ్చి కొత్త వ్యాపారాలు పెట్టే వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక గృహిణీలు, ఇంట్లోనే ఉన్న గృహిణీలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళ ఈ సంవత్సరం పండుతూ ఉంటుంది. అంటే మీరు అనుకోందంతా చక్కగా జరిగిపోతుంది. చాలా బాగుంది. ఈ అన్ని రాశుల కన్నా మంచి ప్రతిఫలం అంటే ఈ మేషరాశికి ఈ సంవత్సరం చాలా మంచి. గురువు ఏకాదశ స్థానం, దశమ స్థానంలో స్వక్షేత్రంలో శని మీకు ఉద్యోగంలో ఆర్థికంగా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఇచ్చేది ఈ సంవత్సరం. కానీ ఆరోగ్య సమస్యలు మాత్రం ఎదురు చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏం చెప్తుందంటే చిన్న పిల్లలు, చదివే పిల్లలకు కూడా ఎడ్యుకేషన్, పంచమ స్థానాధిపతి మీకు సూర్యుడు, పంచమ స్థానాధిపతి సూర్యుడు ఇంకేం కాసేపట్లో మనకు వచ్చేస్తాడు మేషరాశికి. కానీ ఈరోజు మీనరాశిలోనే ఉంటాడు. ఇక మేషరాశికి ప్రవేశం చేస్తాడు. ఈ ఒక సంధి కాలంలో ఉంటాడు, ప్రాబ్లం లేదు. పంచమ స్థానాధిపతి ఎడ్యుకేషన్ కూడా బాగుంది. ఉచ్చ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా బుధుడు ఉన్నాడు 12వ రాశిలో. కాబట్టి బుధుడు నీచడైతే ఏమవుతుంది? దుర్బుద్ధి లక్షణం. బుధుడితో శుక్రుడు కలిశాడు. పిల్లలైతే ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంది. నీచ బుద్ధి అంటే ఈ ఒక చెడు సవాసాలు, చెడు స్నేహితులు చేసి మీరు, మనకు అన్నీ ఉంటాయి సుఖాలు, చెడు స్నేహితులు సవాసాలు చేసి చెడిపోయే మార్గం చాలా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మీకు విదేశాలకు వెళ్ళాలండి, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నించండి. మధ్యవర్గతి, నేను అయ్యరు కాదు, చాలా మేము చిన్నవాళ్ళు కాదు, మధ్యతరగతి వ్యక్తులు మేము, మాకేం లాభం లేదంటే ఖచ్చితంగా మధ్యతరగతి వ్యక్తులకు ఈ సంవత్సరంలో ఒక స్టెప్ అధికంగానే ఉంటారు. మీరు పెద్దవాళ్ళకైనా ఈ సంవత్సరం నష్టం జరుగుతుందేమో, కానీ చిన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళైతే చాలా అభివృద్ధి అవుతారు. చిన్న తరగతిలో ఉన్న వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి సూర్యులు వస్తాయి, ఇల్లులు వస్తాయి, భూమి సంపాదిస్తారు. మంచిగా ఉంది ఈ సంవత్సరంలో, ఉపయోగం చేసుకోండి. ఎందుకంటే లేజీ వద్దు, కష్టపడడం వద్దు, మీ పైన మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఖచ్చితంగా మీకు బాగవుతుంది. ఈ సంవత్సరంలో మీరు పూజించాల్సినది సుబ్రహ్మణ్య స్వామి. ఓం షణ్ముఖాయ నమః అనుకోండి చాలు. షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామిని, షణ్ముఖుడు అంటే వళ్ళీ దేవసనేత సమేత సుబ్రహ్మణ్య స్వామి, పెద్ద కొడుకు పార్వతీ పరమేశ్వరుడు పెద్ద కొడుకు సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని అనుకూలమైతే మీకు పళని కానీ ఎక్కడైనా వెళ్ళి రండి. లేదో మనకి హైదరాబాద్లో సుబ్రహ్మణ్య స్వామి స్కందగిరి ఉంది, స్కందుడు వెళ్ళండి. ఇలా ఈ సంవత్సరంలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎంత పూజిస్తారో మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా అంత అభివృద్ధి అవుతారు. మరింత విశేష ఫలితాలు. మీకు ఎక్కడైనా ఫెయిల్యూర్ అవుతుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆ పనికి వెళ్ళండి, వాళ్ళు తెలుసుకొని వెళ్ళండి, మీ పని సక్సెస్ అవుతుంది. దేవుడు అనేది నమ్మకం, అవును కదా? దేవుడు అనేది నమ్మకం. కష్టపడేది మనమే. దేవుణ్ణి నమ్మాలి, మనం కష్టపడాలి, అప్పుడే ప్రతిఫలం వస్తుంది. కష్టపడండి, ప్రతిఫలం మీదవుతుంది. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి చక్కగా చూసుకోండి. ఈ వృషభ రాశి వారికి నవమ స్థానంలో శని, పితృస్థానంలో శని, దశమ స్థానంలో గురువు ఉన్నాడు. దశమ స్థానంలో గురువు చాలా మంచి ప్రతిఫలం. అంతేకాదు ఇక వృషభ రాశికి కుజ రాహు స్థితంగా ఉన్నాడు, రాశిలోనే ఉన్నాడు. ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ సమయంలో ఈ సంవత్సరం మీకు ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే ఇల్లు కడతారు. భూమి బాగుంది, చాలా మంచిగా ఉంది. కానీ దానికి ముందు ఒక ఆదాయ వ్యయం చూసేద్దాం. అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయము 2, వ్యయము 8 ఉంది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, వ్యయము 8 ఉంది. తర్వాత ఇక ఆరోగ్యం 6 ఉంటుంది, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4, రాజకోపం 2, తర్వాత సుఖము 6, దుఃఖము 3. ఎప్పుడు కూడా ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉంటే ఆర్థికంగా డబ్బులు బాగా వస్తుంది. కానీ వ్యసనాలకి మరియు ఎంజాయ్మెంట్ లైఫ్ కోసం పెద్ద పెద్దవారు చాలా డబ్బులు నష్టం చేస్తారు. ఈ కెసినోకి, ఇస్పేటాకులు, ఇలాంటి జూజము, ఇలాంటివి చాలా తప్పు. అవి ఆడకూడదు. కానీ వాటికి డబ్బు పెట్టి చాలా నష్టం చేసుకుంటాడు. గురువు చాలా డబ్బు ఇస్తాడు, కానీ మీరు వాటికి వ్యామోహంతో వెళ్ళి డబ్బు నష్టం చేసుకుంటారు. వాటి నుంచి దూరం పెట్టండి, డబ్బు మీ దగ్గరే ఉంటుంది. ఇక దశంలో ఉన్న గురువు ఏం చేస్తున్నాడంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ఎన్నో రోజుల నుంచి నాకు కావాలి అనుకుంటున్నారు కదా, వాళ్ళు చూడండి మీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఈ సంవత్సరంలో ప్రయత్నించండి. అంతే, అనుభవానికి తగినట్టుగా ఉద్యోగము ప్రాప్తిస్తుంది.
ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అంతే, మీకు ఉద్యోగం లేదు, నేను ఆ స్కోర్ చేసా, ఈ స్కోర్ చేసా, నేను మంచి జాబే లేదు అనే వాళ్ళకి కూడా మంచి జాబ్ వస్తుంది. ఈ సంవత్సరంలో మీరు ఖచ్చితంగా ప్రయత్నించవచ్చు. అంతేకాదు వృషభ రాశి వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, మంచి కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్స్ వస్తాయి, మంచి గౌరవం ప్రాప్తిస్తుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉండే వాళ్ళకి మంచి పేరు ప్రతిష్ట కూడా వస్తుంది. ఇంట్లో ఉన్న గృహిణీలు మనకి ఇంట్లోనే ఉంటారు, కుటుంబము పోషించుకొని ఉంటారు, మన పక్క హోమ్ మేకర్ అంటూ ఉంటాం కదా వాళ్ళు. మీరు ఏదైనా అనుకుంటే ఈ సంవత్సరంలో కుటుంబంలో చాలా రోజుల నుంచి గొడవ ఉంటే అవి దూరం అయిపోయి ఒకటవుతారు, ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకుంటే చాలా గృహిణీలు, మీరు అనుకోనంత సక్సెస్ అవుతూ ఉంటుంది. మంచి పేరు, ఇంట్లో అత్తామామలతో గుర్తింపు వస్తుంది. వాళ్ళకి మీకు ఏదైనా గొడవలు ఉంటే దాని నుంచి దూరం అయ్యి మంచిగా ఉంటారు అనేది మనకు తెలుస్తుంది. ఇక చిన్నవారు, పిల్లలు, దయచేసి మీరు లాంగ్ డ్రైవ్, జర్నీ, అడ్వెంచర్స్ ఇలాంటివి ఏ కారణానికి చేయకండి. ఇలా చేస్తే అపఘాతాలు తప్పవు. డ్రింక్ అండ్ డ్రైవ్ అస్సలే చేయకూడదు. మీరు అలాంటి వాటికి ఏదైతే ప్రాణానికి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి దయచేసి మీ మంచిదానికి కోసం. ఎందుకంటే మీరు రాహు ఉన్నాడు రాశిలోనే రాహు ఉండడం వల్ల అపమృత్యు, అపకంటకాలు ఎక్కువ వస్తాయి. దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నవాళ్ళు. ఇక వయసైన వారు, వృద్ధులు కాస్త హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరంలో. హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, బీపీ ఉన్నవారు, బ్లడ్ ప్రెషర్స్ ఉన్నవారు అయినంత వరకు ఎండాకాలంలో మంచిగా నీళ్ళు తాగండి, రాత్రి త్వరగా పండుకోండి, ఉదయం త్వరగా తేకోండి, దేహాలస్యం లేకుండా దేహ ఆరోగ్యంగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండండి, బీపీ ఎక్కువ తెచ్చుకోకండి. తర్వాత ఈ ఉద్యోగం చేసే స్త్రీలు, స్వంత వ్యాపారం చేసే స్త్రీలు కూడా అనుకూలంగా ఉంది, విదేశీ యోగం ఉంది. ఇక విదేశాల్లో వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి అనే వాళ్ళు కూడా మీరు స్టూడెంట్స్ ప్రయత్నించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం ఐఏఎస్, ఐపీఎస్ కావచ్చు, ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎవరైనా సరే కష్టపడితే మీకు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఉంటుంది. దాంతోపాటు ఇక వ్యవసాయం చేసేవారు, వ్యవసాయం రంగంలో ఉన్నవారు, భూమి, రియల్ ఎస్టేట్ ఇవన్నీ భూమికి సంబంధించిన వారు కూడా మీకు చాలా శుభం జరుగుతుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది వృషభ రాశి వారికి. వ్యవసాయము చేసిన వారు, రైతన్నలకి వాళ్ళ పిల్లలకి చాలా సంవత్సరాల నుంచి వివాహం లేదు అనుకుంటే మీ పిల్లలకి, మీది వృషభ రాశి అయి ఉన్నా కూడా మీ పిల్లలకి వివాహ యోగం వస్తుంది. అంటే వ్యవసాయంలో డబ్బు సంపాదించినది పిల్లలు మంగళ కార్యాలు చేస్తారు ఇంట్లో అనేది ఉంది. చాలా బాగుంది, అత్యద్భుతం. ఇక ఈ సంవత్సరంలో ఒకటే మీరు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ, ఖర్చు ఎక్కువ పెడతారు. గురు డబ్బులు ఇచ్చేదాన్ని శుక్రుడు ఖర్చు ఎక్కువ పెట్టించేస్తాడు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారు. ఇక ఈ వృషభ రాశి వారు మీరు చేయాల్సినది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి, లాంగ్ డిస్టెన్స్, అడ్వెంచర్స్, చిన్నపిల్లలు ఎప్పుడూ ఏమి చేయకండి. ఈ సంవత్సరం మీరు ఎక్కువగా పూజించాల్సినది మహాలక్ష్మిని. మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్రగదాస్తి మహాలక్ష్మి నమోస్తుతే. ఓం మహాలక్ష్మీ నమః అనుకుంటూ, ఓం శ్రీం మాత్రే నమః అనుకోండి, ఓం శ్రీం లక్ష్మీ నమః అనుకోండి. అలా మహాలక్ష్మిని పూజించండి. మహాలక్ష్మి అష్టోత్తరం, కనకదార అష్టోత్తరం చదువుకోండి. వారానికి ఒకసారి మీకు శుభం జరుగుతుంది. వారానికి ఒకసారి టెంపుల్కి వెళ్ళి వచ్చేయండి. కానీ రాహుకేతు శాంతి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారైనా మీరు కాళహస్తికి వెళ్ళరండి, లేదా ఇంట్లోనే రాహుకేతు శాంతి చేసుకోండి. ఏదో విధానంగా లక్ష్మీ ధ్యాన మంత్రం గుర్తుపెట్టుకోండి, రాహుకేతు శాంతి చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మీకు శుభమే జరుగుతుంది. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో డోలాయమానం, అంటే ఈ ఒక సంవత్సరంలో డోలాయమానం, ఎన్ని పుణ్యఫలాలు ఉన్నాయో అన్ని కష్టఫలాలే ఉన్నాయి. నిజం చెప్పాలంటే మిథున రాశి వారికి కాస్త కష్టాలే ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిథున రాశికి సప్తమాధిపతి గురువు నవమ స్థానంలో ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో ఒక పక్క మంచి చేస్తాడు. కానీ అష్టమ శని ఉన్నాడే, అతని వల్ల కాస్త ఇబ్బంది పడతాడు. 12వ ఇంట్లో ఉన్న రాహు, వైరాగ్య జీవితం, ఇక జీవితం వద్దు అనిపించేస్తుంది. చూద్దాం ఎలా ఉందో. కానీ అంతకు ముందుగా ఆదాయ వ్యయాలు చూసేద్దాం. ఇక ఆదాయ వ్యయం కందాయము అంటాం కదా, అది చూసుకుందాం. ఇక మిథున రాశి వారికి 5 లాభము, 5 నష్టము. తర్వాత ఆరోగ్యం 1, అనారోగ్యము 1, రాజ్యపూజం 4, రాజ్యకోపం 2, సుఖము 6, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయ కందాయము. ఇక ఈ రాశి వారికి, మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా వినండి. దుఃఖము ఎక్కువ ఉంటుంది, లాభము అదే విధానంగా ఉంది, నష్టము అంతే ఉంది. దుఃఖము, లాభము, నష్టం సరి సమానంగా ఉన్నాయి. మీకు ఏం చేస్తుందంటే ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులు చూడండి, ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ఎవరు మాటలో విని, అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్, సొంత వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఇది వద్దు వేరే దాన్ని చేద్దామని
పార్ట్నర్షిప్లో మంచి మాటలు విని చాలా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి ఏకకాలంలోనే నష్టపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, ఆరోగ్య స్థానంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేడీస్కి అయితే గైనిక్ ఇష్యూస్ చాలా వస్తాయి ఈ సంవత్సరంలో, జాగ్రత్తగా ఉండండి. తర్వాత బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంది, హిమోగ్లోబిన్ రిలేటెడ్. జాయింట్ పెయిన్స్ ఎక్కువ వస్తాయి అనారోగ్యంలో, చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసం అప్పులు చేసే పరిస్థితి చూడండి. పిల్లలు చేసే ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం అప్పులు చేసి ట్యూషన్స్ ఫీజు, ఎడ్యుకేషన్స్ ఇలాంటి కట్టే పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం చేయండి, మంచి దానికోసం చేయండి, కానీ చెడు దానికి మాత్రం అప్పులు చేయకండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడో ఒక చోట గురువు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. భగవంతుడిలా ఎమ్మడిబడి కాపాడుతూ ఉంటాడు. గురువుని నమ్మండి. అంటే మీ మంచితనము, మీలో ఉన్న పూర్వాజిత పుణ్యఫలమే గురువు. ఆ గురువు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సమయానికి మిమ్మల్ని బయటపడేస్తూ ఉంటాడు. కానీ మానసికంగా అవమానాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇతశత్రువులు, జొత్తులో ఉండేవాళ్ళే మిమ్మల్ని అవమానం చేస్తారు, జొత్తులో ఉన్న వాళ్ళే మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు, జొత్తులో ఉన్నవారే మీ గురించి చెడుగా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది, జొత్తులో ఉన్నవారే మీకు మోసం చేస్తారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మిత్రద్రోహం, అపార ధన నష్టం అనుంది. అది స్త్రీలైనా పురుషులైనా. వయసు అయిన వారికి ఎక్కువ శాతం జాయింట్ పెయిన్స్, తర్వాత ఆర్థటిసు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వయసు అయిన వారు అయినంత వరకు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. మెట్లు ఎక్కేటప్పుడు, మెట్ల నుంచి దిగేటప్పుడు ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా పైనుంచి దిగేటప్పుడు, తర్వాత ఎక్కడైనా తీర్థయాత్రలు, కాశీ క్షేత్రాలు ఇలాంటివి వెళ్ళేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 12వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ సంవత్సరంలో తీర్థయాక్షేత్రాలకి వెళ్తారు మీరు, కానీ జాగ్రత్తగా ఉండండి. అక్కడ వెళ్ళి ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అనే దాన్ని మనకు తెలియచేస్తున్నాం. అయితే అదే విధానంగా చూసేదైతే ఇంకా మనము ఈ ఒక శుక్రుడు చూసేదైతే మనకి ఆర్థికంగా మంచిగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఏదో ఒక రకంగా అప్పు చేస్తారు, కానీ అది వృధా కాకుండా చూసుకోండి, అది మంచిది. ఇక స్త్రీలైతే ఈ సంవత్సరంలో మీరు కాస్త మీ జీవితాల్లో ఎవరైనా మీకు మంచి చేస్తాము, మంచి దారి చూపిస్తాము అని చెప్పి మోసం చేసే పరిస్థితులు చాలా ఉంటాయి. మీరు మోసపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నేనున్నాను, మీకు సపోర్ట్ చేస్తాను, ఏం కావాలనో చూసుకుందాం, రాండి, ఎంతో రాండి అని మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయి మిమ్మల్ని మధ్యలోనే వదిలేస్తారు. వాళ్ళ వల్ల మీ జీవితం మునిగిపోతుంది. తర్వాత ఈ సంవత్సరంలో స్త్రీలు, పాపం చిన్నపిల్లలు, స్టూడెంట్స్ మంచా చెడో తెలీదు, ప్రేమ పేరుతో మోసపోయే స్త్రీలు ఎక్కువ ఉంటారు ఈ సంవత్సరంలో మిథున రాశిలో. జాగ్రత్తగా ఉండండి. ఇక స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ చాలా బాగుంది. మీరు కష్టపడితే మీరు ఎంతైనా చదవచ్చు. కష్టపడండి, ఇష్టపడండి, చదవండి, మంచిదవుతుంది. కష్టానికి తగినట్టుగా కొంచెం ప్రతిఫలం ఉండదు, బట్ గురువుని నమ్ముకొని మీ కాన్ఫిడెన్స్ మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండి, ఇతశత్రువులు ఎక్కువ, ఏసీబీ రేట్స్ ఇలాంటివి అవి ఇవి ఏడ్ చేస్తూ ఉంటారు. మీరు సత్యవంతులే, కానీ అయినా కూడా వేరే వాళ్ళు తప్పు చేసి మీ పైన వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు మంచి జాబ్ వస్తుందని దీన్ని రిజైన్ చేసి వెళ్ళారంటే జాబ్ రాదు. అక్కడ వచ్చిన తర్వాత మంచి డైరెక్షన్స్ తీసుకొని అనుభవస్తుల మాట విని వెళ్ళండి, మంచిది. ఇక రియల్ ఎస్టేట్, భూమి వ్యాపారాలు వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం జనాలకి మోసం చేయడానికి వెళ్ళకండి. ఈ రాశిలో ఉన్నవారు, లేదో మీరైనా మోసపోతారు. ఈ రెండులో ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కర్మఫలాలు మన ఏదో విధానంగా ఇబ్బంది పెట్టేస్తాయి. లాంగ్ జర్నీ, లాంగ్ డ్రైవ్, తర్వాత లేట్ నైట్ జర్నీ, డ్రింక్ అండ్ డ్రైవ్ ఇలాంటిది ఏ కారణానికి ఈ సంవత్సరంలో మీరు చేయకండి. దయచేసి అయినంత వరకు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ సంవత్సరంలో భార్యాభర్తల్లో ఎక్కువ గొడవలు వస్తాయి. ఈ సంవత్సరంలో వేరే వాళ్ళ నుంచి భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు వస్తాయి. దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. పెళ్ళి చెడు అంటే ఏదో ఒకటి సంబంధం చేసేయారికి పెళ్లి చేసేద్దాం ఆడపిల్లకి అని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళు మోసగాళ్ళు అని తెలిసి విడిపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆలోచించి పెళ్లి చేసుకోండి ఈ సంవత్సరంలో. దాని నుంచి చాలా జాగ్రత్తగా, పెళ్ళిళ్ళు అయితే అవుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఇక రైతుల గురించి మనం చూసేదైతే స్వంత వ్యాపారము, భూమి, రియల్ ఎస్టేట్ రైతులకైతే ఈ సంవత్సరంలో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అయితే ఉంది. కానీ డబ్బులు ఎవరికో ఇచ్చి ఎవరో సహాయం చేస్తాను వాళ్ళు నమ్ముకొని టైంకి మీరు వ్యవసాయం పండించుకోకపోతే కష్టం. అయినంత వరకు సేవింగ్ చేసుకొని దాన్నే ఉపయోగించుకుంటూ ఉండండి. ఒకరిపైన డిపెండ్ కాకుండా మీ పని మీరే చేసుకుంటూ ఉండండి. కానీ మీరు పండిన దవస ధాన్యాలు మీ ఇంట్లో ఉన్న ఇవి మాత్రం అప్పగా ఎవరికి ముందుగా ఇవ్వకండి, మోసపోతారు. తర్వాత ఈ సంవత్సరంలో మీకు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది.
ఖచ్చితంగా మీరు ముందుగా అవుతారు. మీ ఇంట్లో పిల్లలకి వివాహం అవుతుంది. మీ పిల్లలు కూడా విదేశాలకు వెళ్ళడానికి మీరు డబ్బు ఎలాగ అప్ చేస్తారు విదేశాల కోసం అని ఉంది. కానీ మంచి విచారానికి చేయండి, కానీ భూములు మాత్రం ఏ కారణానికి అమ్ముకోకండి దయచేసి. వచ్చే సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం అట్లా ముందరికి వేసుకోండి. అయినంత వరకు ఉండే దాంట్లోనే ప్రయాణం చేయడానికి ట్రై చేయండి. ఈ సంవత్సరము అన్ని విధాలుగా మీకు ఇన్బ్యాలెన్స్గా ఉంటుంది. ప్లవనామా అంటేనే ఇన్బ్యాలెన్స్, అంటే వస్తువు వెళ్తూ ఉంటుంది, కానీ దేవుణ్ణి నమ్ముకొని మీ కష్టాన్ని మీరే నమ్ముకుంటే ఆ గురువు అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీరు శుభం జరుగుతుంది. ఇక గురు అనుగ్రహం వల్ల మీకు ఖచ్చితంగా శుభం జరుగుతుంది. మీరందరూ కూడా బాగుండాలని లక్ష్మీనారాయణని పూజించండి. లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ, విష్ణు సమేతం అంటే భార్యా సమేతంగా ఉన్న ఏ విష్ణు అయినా దేవాలయానికి వెళ్తూ ఉన్నాను. వారానికి ఒకసారి లక్ష్మీ వెంకటేశ్వరానికి వెళ్ళండి, ఒకసారి తిరుమల తిరుపతి వెళ్ళి రండి. ఖచ్చితంగా మీకు సంవత్సరం మంచిది అవుతుంది. ఇక లేదంటే ఇంట్లోనే లక్ష్మీనారాయణ పూజించండి, ఇంట్లో సత్యనారాయణ చేసుకోండి, లేదు రోజు లక్ష్మీనారాయణ నమః అనుకొని ధ్యానం చేస్తూ బయటికి వెళ్ళండి. లక్ష్మీనారాయణని స్మరించుకొని బయటికి వెళ్ళండి, మీకు శుభం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ శని, అష్టమ గురు, మీకు లాభాన్ని ఇస్తున్నది రాహు మాత్రమే. అందువలన ఈ సంవత్సరంలో మీకు ఆదాయ వ్యయాలు చూసేదైతే కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయము 11 ఉంది. తర్వాత ఆరోగ్యము 5, అనారోగ్యము 1, తర్వాత రాజ్యపూజ్యం 2, రాజ్యకోపం 6, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. సుఖం 3, దుఃఖం 3, సుఖం 3, దుఃఖం 3. ఇది ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు. ఇక ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసేదైతే గ్రహస్థితులను బట్టి చూడండి. ఈ సంవత్సరంలో మీకు లాభాన్ని ఇస్తున్న గ్రహం ఒకటే రాహు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, డిస్ట్రిబ్యూషన్స్ చేసేవాళ్ళు, ఈ సైంటిస్టులు, తర్వాత ఏదైనా టెలికమ్యూనికేషన్స్, తర్వాత మొబైల్ షాప్స్, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్, ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్, ఇలాంటివి చాలా బాగా అభివృద్ధి అవుతాయి ఈ సంవత్సరంలో. చాలా మంచిగా వ్యాపారం చేసే వాళ్ళకి అధిక లాభం ఉంటుంది. అంటే ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి అన్నిటికీ కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు వస్తుంది. అదొక గుడ్ న్యూస్. అయితే ఈ ఒక దాంపత్య జీవితమే చాలా బాధగా అనిపిస్తుంటుంది. పెళ్లిలో మోసపోతారు, అది స్త్రీలు కానీ పురుషులు కానీ. ప్రేమ వివాహంలో మోసపోతారు స్త్రీలు కానీ పురుషులు కానీ. ఆల్రెడీ భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉండేవారు వేరే వాళ్ళు మీ జీవితంలో, అంటే తల్లిదండ్రులు, మామ ఎవరైనా మధ్యవర్తిలో వచ్చి మీ జీవితాన్ని ఇంకా అంత పాడు చేస్తారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేయండి. అయినంత వరకు కోపం ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గించుకునేయండి, అర్థం చేసుకొని బతకడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సప్తంలో శని ఉన్నాడు. విరస దాంపత్యం, అసలు జీవితమే వద్దు, సన్యాసం వెళ్ళిపోదాం, అసలు భార్యను వద్దు, భార్యకి భర్తను వద్దు అనిపించేస్తుంది. కానీ పిల్లల్లో ఆలోచించండి వాళ్ళ కోసమని. ఈ సంవత్సరంలో ఏ ఒక్క అడదొడుకులు వచ్చినా కూడా అయినంత వరకు బిగుబట్టుకొని అలా మనసు ప్రశాంతంగా చేసుకొని చూద్దాం ఇంకాస్త రోజులు అలా ముందుకు మూవ్ చేయండి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం బాగుంటుంది. అయితే ఆరోగ్య సమస్యలు గొప్పగా మీకేం రాదు. అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యంగా అయిపోతారు. పెద్ద పెద్ద గండాంతరాలు కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే అష్టమ గురువు ఉన్నాడు కదా, ఆయుష స్థానంలో గురువు వచ్చేసాడు. మీకు పూర్ణ ఆయుష్ వచ్చేస్తుంది ఈ సంవత్సరంలో. అపఘాతాలు అవన్నీ ఉండవు, తక్కువే. అలా అని చెప్పి అపఘాతాలు ఏమి అవ్వద్దు, నాకేమిన్నా జరిగిపోతుంది, నేను ఊరేసుకుంటే చచ్చిపోతాము, అదా కాదు. ఒక లాజిక్ ఉంటుందంటే ర్యాష్ డ్రైవ్ చేయకూడదు, అడ్వెంచర్స్ చేయకూడదు, చాలా రోజుల నుంచి ఉన్న రోగాల నుంచి బయటపడతారు అనుకోకుండా. కానీ స్త్రీలకి కాస్త యూట్రస్ ప్రాబ్లం వస్తుంది. వయసైన వారికి సంధివాతము అంటే రోగాలు, సంధివాతం రోగాలు, తర్వాత నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి వయసైన వారికి. తర్వాత తల్లి తండ్రి పిల్లలకి గొడవలు జరుగుతాయి, తల్లి తండ్రి పిల్లలకి గొడవలు జరిగిపోతాయి. దీనివల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళదే ఈ పరిస్థితులు ఏర్పడతాయి. పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళపైన గొడవలు వచ్చేయడం, పిత్రాజిత ఆస్తి వల్ల గొడవలు రావడం, అత్తారింటి నుంచి డబ్బు రాలేదు అని గొడవ రావడం, ఏదో ఒక కారణానికి. ఇక ఇంట్లోనే ఉన్న గృహిణీయులు దయచేసి ఇంట్లోనే ఉండండి, మంచిది. లేదా ఏదైనా వ్యాపారం చేయాలంటే కాస్త ఈ సంవత్సరం పోస్ట్ పోన్ చేయండి. ఏదైనా నేర్చుకోండి, ఏదైనా నేర్చుకోవడానికి ట్రైన్ చేయడానికి అయినంత వరకు ట్రై చేయండి. ఇక సొంత వ్యాపారం చేసే గృహిణీయులు మీరు అంతే. ఈ సంవత్సరంలో వ్యాపారం అయితే బాగా జరుగుతుంది, ప్రాబ్లం లేదు. కానీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు. ఏదో కొండని ఆశను చూపించి ఇక్కడ పిండిని మానిపోతుంది అన్నట్టు కొండనికి ఆశపడకపోయి ఉండేదాన్ని పాడు చేసుకుంటారు. ఈ సంవత్సరంలో ఏదైనా కొత్త ఆపర్చునిటీ వస్తే కాస్త పోస్ట్ పోన్ చేసి దీంట్లోనే కష్టపడడం చాలా మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు అయితే చాలా డేంజరస్గా ఉంది. అయినంత వరకు రాజకీయ వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్నవారు అపవాదాలు, అవమానాలు,
తర్వాత పోలీస్ స్టేషన్, కోర్టు, జైలుకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. బంధన యోగం అనేది ఉంది, దాని నుంచి జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ఉండేవాళ్ళు ఏ కారణానికి ఉద్యోగంలో పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నించండి. లేజీ వద్దు, టైం టు టైం ఆఫీస్కి వెళ్ళండి, టైం టు టైం వస్తూ ఉండండి. ఎక్కువ వర్క్ ఇచ్చినా పర్వాలేదు, ఈ సంవత్సరంలో అయినంత వరకు టైం బాగలేదు కాబట్టి మనం సర్దుకోపోవాలి. దాని హార్డ్ వర్క్ చేయండి. ఉత్తనే లీవ్స్ పెట్టడం అలాంటివి చేయకండి. ఇక స్వంత వ్యాపారం వాళ్ళు మీకు లాభదాయకంగానే ఉంటుంది. అయినంత వరకు వేరే వాళ్ళు నమ్మి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేయకండి. వ్యవసాయదారులు, వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ సంవత్సరంలో సప్తంలో శని ఉన్నాడు కదా, ఖచ్చితంగా వ్యవసాయం బాగా అవుతుంది. మీకు 12లో రాహు ఉన్నాడు, భూమి నమ్ముకున్న వారికి మంచిదే జరుగుతుంది. ఇక ఈ చేపలు, ఫిషెస్, తర్వాత ఇదే నీళ్లల్లో పండే పంటలు ఉంటాయి చూడండి, వాళ్ళకి అధిక లాభం ఈ సంవత్సరము. మిథున కర్కాటక రాశిలో జన్మించిన వారు అంటే నీళ్లల్లో పండేవి, రొయ్యలు అవేమో చేస్తూ ఉంటారు కదా, నీళ్లల్లో వ్యాపారము, నీళ్ళ వ్యాపారం, లిక్విడ్లో పంచేవి, ఇలాంటి వాళ్ళకి అధిక వ్యాపారం ఉంటుంది. మట్టి పైన కష్టపడే వాళ్ళకి కూడా ఈ సంవత్సరంలో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది, మంచిగానే ఉంది. ఎర్రపు ధాన్యాలు అయినంత వరకు పండడానికి ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఇక చదివే పిల్లలు చూసేదైతే కేతు బాగానే ఉన్నాడు పంచమ స్థానంలో, కానీ చదువు, ఉన్నత చదువులు చదవాలి, ఇంకా హయ్యర్ స్టడీస్ వెళ్దాము, ఇంకా చేద్దాము అనుకొని ముందరికి వెళ్తారు. కానా మంచిదే. మీకు చదివే పిల్లలకు మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు మంచి లక్ ఉంది. ఎంత చదువుతారో అంత మంచిది. అంటే చెడు వ్యసనాలు కూడా వదిలేసి చదువుదాము అనే పరిస్థితి ఏర్పడతాయి. అంటే మీకు చదవాలి, నేను ఏదైనా సాధించాలి అని చాలా ఉత్సాహంగా ఉంటారు కర్కాటక రాశి వాళ్ళు. ఈ సంవత్సరంలో బాగుంది. వయసు అయిన వారు మాత్రం జాగ్రత్తలు, ఆరోగ్యంగా మాత్రం అంతే. మీరు ఇంకేం ప్రాబ్లం లేదు. మీరు దుర్గా పరమేశ్వరుని పూజించాలి. అంటే దుర్గా పరమేశ్వరి ఎక్కడైనా సరే దుర్గామాత, ధూమ్ దుర్గాయే నమః, ధూమ్ దుర్గాయే నమః అనుకోండి. ప్రతిరోజు దుర్గాదేవిని పూజించండి. వారానికి ఒకసారైనా దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళరండి. లేదు అంటే దుర్గా కవచాన్ని చదువుకోండి. ప్రతిరోజు దుర్గామాతను దర్శనం చేస్తూ ఉండండి. మీకు ధూమ్ దుర్గాయే నమః అనేది మీ ప్రణవ మంత్రం. ఈ ఒక మంత్రాన్ని మీరు చక్కగా రోజు ధూమ్ దుర్గాయ నమః అనేది దుర్గాష్టోత్తరం చదువుకొని దుర్గాదేవిని స్మరిస్తూ ఉంటే ప్రతిరోజు మీకు శుభదినమే అవుతుంది. మీకు పరిహారం దుర్గా మంత్రం. చెప్పిందంతా విన్నారు కదా. శుభాలు అశుభాలు రెండు ఉంటాయి, కానీ ఈ చక్కగా పరిహారం చేసుకొని మిమ్మల్ని మీరు నమ్ముకొని కష్టపడుతూ దేవుడిపై నమ్మకం పెట్టి మిమ్మల్ని పైన మీరు నమ్మకం పెట్టుకొని కష్టపడండి. ఖచ్చితంగా ప్రతిఫలము జరుగుతుంది. మరియు భగవంతు నామస్మరణ చేయడం వల్ల మీకు భగవంతుడు కూడా అక్కడక్కడ కాపాడుతూ ఉంటాడు. ఇక సింహరాశి. సింహరాశి వారికి ప్లవనామ సంవత్సరంలో సప్తమ గురు చూడండి, 6వ ఇంట్లో షష్టమ శని, సప్తమ గురు ఉన్నాడు. గురు దృష్టి ఒకటి ఉంటే భగవంతుడు అన్ని చోట్ల సదా కాపాడుతున్నాడు. అదే రాజయోగం. ఎవరికే కానీ లగ్నం పైన, రాశి పైన గురు దృష్టి ఉంటే ఇంకా అతను ఈ కాలంలో పాపాత్ముడు కూడా పుణ్యాత్ముడు అయిపోతాడు. అలా ఈ జన్మలో మీకు ఈ సంవత్సరంలో చాలా మంచిగా ఉంది. అంతకుముందు ఆదాయ వ్యయం చూసేద్దాం. ఇక ఈరోజు ఈ పవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసేదైతే సింహరాశికి విశేషంగా 2 ఆదాయము, వ్యయము 14, తర్వాత 3 ఆరోగ్యము, అనారోగ్యము 0, పంచమ స్థానం అంటే 5 విశేషంగా రాజ్యపూజ్యం 6, తర్వాత సుఖం 3, దుఃఖము 3. ఇది సింహరాశి వారికి. సుఖం 3, దుఃఖము 3 సింహరాశి. ఈ ఒక విధానంగా మనం చూసేదైతే ఈ సంవత్సరంలో మీరందరూ కూడా బాగా గమనించండి. సప్తంలో గురువు ఉన్నాడు, చాలా మంచిది. ఎన్నో సంవత్సరాల నుంచి అప్పులుండేవి కూడా ఈ సంవత్సరంలో తీర్చేస్తారు. అంత మంచి యోగం ఉంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం. వయసు అయిపోయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, పెళ్ళే లేదు, పెళ్ళవుతా లేదు అనే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. దూరమైన భార్యాభర్తలు ఒకటవుతారు, చాలా మంచిది. బంధుమిత్రులు ఒకటవుతారు. శత్రువు శరణాగతి కోరుతాడు. మీకు శత్రువులే శరణాగతి సరెండర్ అయిపోతారు. ఎన్నో రోజులుంటే కోర్టులు, వీటిలో గొడవలు ఉండే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. పంచమస్థానాధిపతి సప్తంలో ఉన్నారు. మీ పిల్లలు విదేశాలకు వెళ్ళే యోగం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం అది వచ్చేస్తుంది. ఈ సమయంలో గుడ్ న్యూస్ వింటారు పిల్లల నుంచి. మీరు వాళ్ళ జీవితంలో వారి కెరియర్, వాళ్ళ లక్ష్యం వాళ్ళు చేరుకుంటారు. స్టూడెంట్స్ అంతే. ఈ సంవత్సరంలో మీరు లక్ లేదు, ఏడుస్తూ ఉంటారు కదా, నాకు ఉద్యోగం రాలేదు, ఈ సంవత్సరం కష్టపడండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. 100%, నో డౌట్. జుపిటర్ మీకు చాలా ముందుగా 4 నెలల ముందుగా వచ్చి మీకు మంచి చేస్తున్నాడు. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా రాజయోగంలో ఉంటారు. మీరు ఈ సంవత్సరంలో మీరు అనుకోనిదన్నీ జరుగుతుంది. ఇక మీరు ఏ పని చేస్తే అంత సక్సెస్. ఇంకా అందులో డౌట్ అనేదే లేదు.
బాగా గమనించండి. దయచేసి ఈ సంవత్సరంలో మీరు మంచి ప్రతిఫలాలు అనుభవిస్తారు. స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి, ప్రైవేట్ ట్రై చేసేవారు చేయండి. విదేశాల్లో ఉన్నవారు అంతే, ఇక మాకు వీసా అవుతలేదు, పిఆర్ వస్తలేదు, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వస్తుంది. మంచి టైం చూసుకొని కొంచెము ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ చేయండి, వచ్చేస్తుంది. ఇక ఐపీఎస్, ఐఏఎస్, లా, ఎల్ఎల్బి ఇవన్నీ చదువుకోవాలి, పార్ట్ టైం జాబ్ చేయాలి, ఇవన్నీ ఖచ్చితంగా మీకు అందరికీ కూడా శుభ ఫలితాలే ఈ సంవత్సరం. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, గురు అనుగ్రహం ఉంది. ఈసారి కష్టము అనేవాళ్ళు కూడా ఈ సంవత్సరంలో అయిపోతుంది. ప్రయత్నించండి, లక్ అనేది మీ వైపు ఉంటుంది. ఇక గృహిణీలు ఇంట్లో ఉన్నవారు ఖచ్చితంగా తండ్రి నుంచి వచ్చే ఆస్తి కానీ, లేదా బంధువుల నుంచి వచ్చే ఆస్తి కానీ, పిత్రాజిత ఆస్తి కానీ ఇలాంటిది వస్తుంది స్త్రీలకి, పురుషులకి అంతే అదే విధానంగా అనుకోవచ్చు. ఇక స్వంత వ్యాపారము చేసే గృహిణీలు, కాస్మెటిక్ ఐటమ్స్ ఏ వ్యాపారం చేసే గృహిణీలన్నా ఇంట్లో ఉండి బిజినెస్ కూడా అధిక లాభం. చాలా సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారు మీరు, లాస్ట్ 3-4 ఇయర్స్ అయితే నరకుని చూశారు, అప్లోడ్ అయిపోతారు. ఈ సంవత్సరం అన్నిటికీ ఫుల్ స్టాప్, ఏదో ఒక రకంగా కాపాడతారు. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం బాగుంటుంది. కానీ ఏ కారణానికి వేరే వాళ్ళని మోసం చేసేది అలాంటివి చేయకండి. తర్వాత స్త్రీలకైతే చూడండి, ఆరోగ్య స్థానంలో శని ఉన్నాడు, నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది, నడుముకి ఆపరేషన్ అయిపోవడం, యూట్రస్ ఆపరేషన్ అయిపోవడం ఇలాంటివి ఏదైనా వస్తాయి. ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతాయి. చిన్నపిల్లల్లో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ డ్రైవరింగ్ డిపార్ట్మెంట్ ఇలాంటిలో ఉన్న వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక వయసైన వారు మంచిది, మీ కోర్టు గొడవల్లో ఇలాంటిది ఏంటంటే దాని నుంచి పాజిటివ్ వస్తుంది. గవర్నమెంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే పెన్షన్ అవి ఇవి ఆగిపోయింటే అవి కూడా పాజిటివ్ వచ్చేస్తాయి. ఇంకేదైనా ఎక్స్టెన్షన్ అవి ఇవి గవర్నమెంట్లో ప్రభుత్వాలు ఏదైనా పనులు ఉంటే అవి ఈజీగా అయిపోతూ ఉంటాయి. తర్వాత పిల్లలు మీరు ఒకటవుతారు, ఇల్లు కట్టే యోగం ఉంది, ఖచ్చితంగా బాగుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన ప్రమోషన్స్, గౌరవము, మంచి మర్యాద, రెస్పెక్టు, మీకు కావాల్సిన చోటుకు మీరు వెళ్ళే యోగం ప్రాప్తిస్తుంది. ప్రైవేట్ లో ఉండే వాళ్ళకంతే మంచి ఐక్ ఉంటుంది, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది, చాలా ఫ్రెండ్స్ అవుతారు, కొత్త ఫ్రెండ్స్, అంతా బాగుంది. కానీ ఈ స్త్రీలు చాలా చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండండి దయచేసి. యంగ్ స్టార్స్, ఎంగేజ్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు అంటే ఇక్కడ ఏంటంటే గురువు ఆకర్షిస్తాడు, మిమ్మల్ని చూసి చాలామంది ఆకర్షిస్తారు. ఆ మంచి మాటలు విని మీరు జీవితంలో పాడు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు చెప్పే మాటలు విని ఇదే లవ్ అనుకొని, లేదు ఇదే జీవితం అనుకొని, నేను ఇష్టపడ్డాను అనుకొని కొన్ని జీవితాలు పాడు చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. దయచేసి అయినంత వరకు మీరు కొన్ని మంచి మాటలు వినండి, తప్పలేదు. కానీ ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి డిసిషన్స్ తీసుకోండి. ఇంట్లో చెప్పి చేయండి ఏది చేసినా. స్టూడెంట్స్ లైఫ్ కూడా చాలా బాగుంది. వ్యవసాయదారులకైతే చాలా బాగుంది, మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. లాస్ట్ ఇయర్ చాలా మీరు నష్టపోయారు, చేసిన వ్యవసాయం అంతా పాడైంది. చాలామంది కూలి వాళ్ళని పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోసిందంతా ఆఖరికి అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సంవత్సరంలో మీరు కష్టపడండి, ఖచ్చితంగా దానికి తగినట్టుగా ప్రాబ్లమ్స్కి తగినట్టుగా లాభాలు వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోతాయి, అప్పుల బాధ కూడా తగ్గిపోతుంది, మంచిగా అవుతుంది. మీరు అనుకోందంతా సాధిస్తారు. రైతులు కూడా ఈ సంవత్సరం బాగుంది, మంచిగా మీరు అనుకోవచ్చు. మధ్యదారులు అంతే, అంటే మేము చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు, మధ్యస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరం చాలా బాగుందంటే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది అనేదే మంచిగా ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఈ సంవత్సరంలో మీరు ఎక్కువ శాతం పూజించాల్సినది ఈ ఒక సింహరాశి వాళ్ళు ఉమామహేశ్వర, పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. సతీపతి సమేతంగా ఉన్న పార్వతీ పరమేశ్వరులను పూజించండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఎక్కడైనా ఉమామహేశ్వర దేవాలయం ఉంటుంది, పార్వతీ పరమేశ్వర ఇల్లు ఉన్న దేవాలయము, మీరు వెళ్ళి వారానికి ఒకసారి దర్శనం చేసుకోండి, నెలకు లేదా ఇంట్లో ఉన్న, లేదా రోజు కూడా ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి, ఎక్కడైనా శివాలయం ఉంటే దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు చాలా మంచిగా ఉంది. చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డారు కదా, ఈ సంవత్సరం బాగుంది, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఇంటోళ్ళని చక్కగా చూసుకోండి, కానీ ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లేడీస్కి పర్టికులర్ ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాక్ పెయిన్, మగవాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. శని కదా, శని చర్మ వ్యాధిని ఎక్కువ ఇచ్చేస్తాడు, ఇన్ఫెక్షన్స్ ఎక్కిచ్చేస్తాడు, గుప్త రోగాలను ఎక్కువ ఇచ్చేస్తాడు. చాలా ఆ రోగ విచారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకంతా మీకు సక్సెస్సే. ఆరోగ్యం ఒకటి ఉంటే అదే మహాభాగ్యం. ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఇక కన్యారాశి వాళ్ళదైతే ప్లవనామ సంవత్సరంలో బాగా గమనించండి. మీకు జన్మజాతకంలో పంచమ స్థానంలో శని వచ్చేసాడు, ఇంకా 6వ ఇంట్లో
గురువు ఉన్నాడు. ఇక ఈ సంవత్సరంలో మనం కష్టాలు అనుభవించాలి అనిపించేస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాస్త ఉండింది, కానీ ఈ సంవత్సరంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కసారి నాకు చెప్పాలంటే నాకే బాధగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ ఆదాయ వ్యయం చూసేద్దాం ఒకసారి కన్యారాశి వాళ్ళకి ఎలా ఉందో. కన్యారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయము 11 ఉంది ఈ సంవత్సరంలో. ఆరోగ్యం 5, అనారోగ్యము 1 ఉంటుంది. తర్వాత రాజ్యపూజం 2, రాజకోపం 6 ఉంది. ఆదాయ వ్యయం చూద్దాం ఒకసారి. ఆదాయ వ్యయం చూసేదైతే కన్యారాశి వారికి ఆదాయ వ్యయం చూద్దాం ఒకసారి. కన్యారాశి వారికి ఆదాయం చూసేదైతే 5, ఆదాయం వ్యయము 5 ఉంటుంది. ఆదాయం 5, వ్యయము 5. తర్వాత ఆరోగ్యం 1, అనారోగ్యం 1. రాజ్యపూజ్యం 4, రాజకోపం 2. తర్వాత సుఖము 6, దుఃఖము 3 ఉంది. ఇది కందాయ వ్యయము రాజయోగ ఫలాలను మనం చూస్తున్నాం ఆదాయ వ్యయంలో. అయితే గ్రహస్థితులను చూసేదైతే మనం చూడండి, పంచమ స్థానంలో మీకు కన్యారాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురువు, 6వ ఇంట్లో శని ఉన్నాడు. ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది, కానీ చాలా మానసికంగా బాధపడతారు. వంచనా భీతి చూడండి, పంచమ స్థానంలో శని, వంచనా భీతి. మీరు ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో వాళ్ళే మీకు మోసం చేసిస్తారు. విశ్వాస భీతి, కుటుంబ భీతి. చూడండి 6వ ఇంట్లో సుఖస్థానాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు, అంటే సుఖం ఉండదు ఈ సంవత్సరంలో. మీకు బాగా మనము కష్టపడతాము. ఎలా కష్టపడతామంటే ఉదయం రాత్రి అనేది కష్టపడి తెచ్చి ఇంట్లో పెడితే కుటుంబస్తులే మోసం చేస్తారు. అంటే ఇక్కడ బాగా గమనించండి, అన్నాతమ్ముళ్ళలో గొడవలు వచ్చేస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకున్న విశ్వాసం చిన్న చిన్న పెద్ద వేరే అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇల్లు కట్టాలి అని చెప్పి ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోతారు. భూమి కొనాలి అని డబ్బులు ఇచ్చి మోసపోతారు. ఈ సంవత్సరంలో అప్పులు చేసే పరిస్థితి ఏర్పడతాయి. పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలంటే అప్పులు చేయాలి. పిల్లలకి ఏదైనా అనారోగ్యం వచ్చేస్తుంది. అంతేకాదు ఈ ఐవీఎఫ్ ఏదో వీళ్ళంతా వాళ్ళు దయచేసి సంతానం లేని వారు నాకు ఐవీఎఫ్ తీసుకుంటేనే అవుతుంది అని వాళ్ళు కాస్త ఈ సంవత్సరం పోస్ట్ పోన్ చేయండి. ఈ సంవత్సరము కన్యారాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండి మాకు సంతానం కావాలనే వరకు డబ్బులు వ్యర్థం, కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఉండదు. నేను చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మీ మంచి దానికోసం డబ్బులు ఎవరిదైనా వేస్టే కదా, వేస్ట్ అవుతాయి. దాన్ని కష్టపడి సంపాదించి తీసుకెళ్ళి హాస్పిటల్కి పెట్టి సక్సెస్ కాకపోతే మీరే బాధపడతారు. ఈ సంవత్సరం కాస్త పోస్ట్ పోన్ చేయండి అయినంత వరకు. ఇక 6వ ఇంట్లో గురువు ఉన్నాడు. 6వ ఇంట్లో గురువు ఉండడం వల్ల ఏమవుతుంది, అనవశ్యకమైన ఖర్చు. ఇక విదేశాలకు వెళ్దామని ఖర్చు పెట్టేయడం, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను డబ్బులు ఇయని ఖర్చు పెట్టేయించడం, తర్వాత ఇంకేదో చేస్తామని ఖర్చు అంటే ఆర్థికంగా కూడా చాలా నష్టపోతూ ఉంటారు. అప్పులు చేసి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహం, మిత్ర ద్రోహం చాలా జరుగుతుంది. ఇక టీనేజ్లో ఉండేవాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు చేసేయడం, లేదా వాళ్ళు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగం చేసుకోవడం, మధ్యవర్తిగా ఇరిక్కించేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వయసు అయిన వారైతే కోర్టు గొడవలు కేసెస్లు ఉంటాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగంలో అయితే రిటైర్మెంట్లో ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. రాజకీయంలో ఉండే వాళ్ళకి అపవాదాలు, అవమానాలు, నిందలు వస్తాయి. లేనిపోనివి మీ తలపైన వేసేసి మిమ్మల్ని అవమానానికి చిక్కేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ జాబ్లో ఉండేవాళ్ళు అంతే, అవమానాలు, అపవాదాలు ఎక్కువ, ఏసీబీ రేట్స్ ఇలాంటివి ఎక్కువ చేపిస్తారు. రిటైర్మెంట్కి ముందున్న వారైతే చాలా కష్టాలు అనుభవిస్తారు. పెన్షన్ స్టాప్ అయిపోతుంది, లేదా వేరే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రైవేట్ జాబుల్లో ఉన్నవారు అంతే. ప్రైవేట్ జాబుల్లో ఉన్నవారు ఏదో మంచి జాబ్ నీకు వస్తుంది అని చెప్పి ఎవరో ఏదో ఆశ పెట్టించి దీన్ని రిజైన్ చేసి అక్కడ వెళ్ళిపోయి, లేదా సొంత బిజినెస్ చేద్దాము నేను బాగా డెవలప్మెంట్ అయిపోతాను అని మీరు నష్టపోతారు. మళ్ళీ జాబు లేదు, డబ్బు లేదు అని ఏడ్చుకొని ఉండే పరిస్థితులు వస్తాయి. మీరు ఏ డిసిషన్ తీసుకున్నా మీరు కాస్త ముందు పోస్ట్ పోన్ చేయడం మంచిది. ఏదో ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గర చర్చించి మీరు డెసిషన్ తీసుకోవడం చాలా మంచిది. ఇక స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. మీ మంచి కోరే చెప్తున్నాను. ఈ సంవత్సరంలో మంచి మాటలకి అతి ఆశకి మోసపోయి జీవితాలు పాడు చేసుకొని తర్వాత అది భార్యాభర్తల్లో తెలిసి విడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. గుప్తో ముక్త ప్రకృతితో భ్రష్ట అంటుంటాం, దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారం చేసే గృహిణీయులు మీరు అంతే అమ్మ. సొంత వ్యాపారం చేసేవాళ్ళు సెల్ఫ్ స్కిల్స్ డెవలప్మెంట్స్ కొత్తవి ఏది ప్రయత్నించకండి. తర్వాత మీకు లోన్ పెట్టిస్తాము, డబ్బులు ఇవ్వండి, ఏదో కొత్త స్కిల్ తెచ్చిస్తాను మీకు అవి ఇవ్వండి, ఇలాంటి మంచి మాటలు మోసపోయి ఉండేదాన్ని పోయి జీవితము పోగొట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కన్యారాశి వారు. అయినంత వరకు ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తలు వహించండి. మంచి మాటలు అని నమ్మి మోసపోకండి. పరీక్షించండి, 100 సార్లు పరీక్షించండి.
తర్వాత మీరు సెల్ఫ్ డిసిషన్స్ కూడా జాగ్రత్తగా తీసుకోండి. పిల్లల గురించి కాస్త గమనిస్తూ ఉండండి. వాళ్ళు చెడు మార్గంలో వెళ్ళి వాళ్ళు గురించి తెలుసుకొని మళ్ళీ మీరు బాధపడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. పిల్లలు తల్లిదండ్రులకు మోసం చేస్తారు. పెద్దోళ్ళు పిల్లలకి ఈ సంవత్సరంలో ఆస్తులు ఏ కారణానికి రాసి ఇవ్వకండి, వచ్చే సంవత్సరం పోస్ట్ పోన్ చేయండి, లేదా ఒక విల్ రాసి పెట్టేయండి. ఆ ఎమర్జెన్సీ ఉంటే ఈ సంవత్సరంలో రిజిస్ట్రేషన్స్ అమ్మేది కొనేది ఇలాంటివి అయినంత వరకు పోస్ట్ పోన్ చేయండి, లేదా నమ్మకస్తులతో చేయండి. ఎందుకంటే ఇక్కడ జరిగేదే నమ్మక ద్రోహం జరుగుతుంది అని జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యా రాశి వాళ్ళు ఇవన్నీ తెలియచేశాను. మీరు అయినంత వరకు మహాగణపతిని పూజని, ఎందుకంటే ప్రతి క్షణం అనుక్షణం విఘ్నాలే ఉంటాయి, దాని నుంచి జాగ్రత్త. కానీ విదేశాల్లో ఉండే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చాలా మీకు వచ్చొస్తాయి ఈ సంవత్సరంలో. అక్కడ ఏదైనా ఉంటే అక్కడే ఉండిపోండి, అక్కడే ఏదైనా జాబ్కి ట్రై చేయండి, ఇక్కడ వచ్చిపోయేది వద్దు. తర్వాత వివాహం కూడా కాస్త పోస్ట్ పోన్ చేయండి 1 సంవత్సరం, చాలా మంచిది. లేట్ చేసినంత మంచిది, తొందరబాట వద్దు ఈ సంవత్సరంలో. తర్వాత ఈ సంతానం కావాలి, ఇవన్నీ కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే పోస్ట్ పోన్ చేయడం చాలా మంచిది. ఇక రైతులు అంటే చాలా బాగుంది రైతులకి, ఎందుకంటే రైతులకి కుజుడు కదా ఈ సంవత్సరంలో అధిపతి, మీకు మంచిగానే ఉంటుంది ఈ సంవత్సరంలో. మేఘాధిపతి కూడా బాగున్నాడు. రైతన్నలకి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. కానీ భూమి అమ్ముకోవద్దు దయచేసి. అప్పుల కోసం భూమి అమ్మేసామంటే చాలా నష్టపోతావు. వచ్చే సంవత్సరం భూమి పెరుగుతుంది రేటు, అప్పుడు నాకు నష్టమైపోయింది అని మళ్ళీ కోర్టు చుట్టూ తిరుగుతా. వద్దు, ఈ సంవత్సరంలో భూమి ఏ కారణానికి ఎవరు అమ్ముకోకండి. కన్యా రాశిలో ఉండేవాళ్ళు అయినంత వరకు దాచుకోండి, వచ్చే సంవత్సరం రేటు పెరుగుతుంది అప్పుడు అమ్ముకోండి. అయినంత వరకు జాగ్రత్త పడండి. రైతన్నలు అందరూ అంతే. మీరు దయచేసి మీ వ్యవసాయాన్ని మీరు నమ్ముకోండి. మంచి మాటలు మోసపోయి అమ్ముకొని వెళ్ళి నేను రియల్ ఎస్టేట్ చేస్తా లేదా ఇంకోటి చేస్తా, ఉండే భూమిని నేను చేసేసి అక్కడ అపార్ట్మెంట్ కట్టేస్తా, అవి దయచేసి అలాంటి మంచి మాటలు నమ్ముకొని పోయారో మీ జీవితాలు పోయాయి. దానికి దయచేసి అలాంటివి చేయకండి. అయినంత వరకు ఈ సంవత్సరము ఆలోచించి డిసిషన్ తీసుకోండి. మీ వ్యవసాయాన్ని, మీ కులవృత్తిని మీరు నమ్ముకోండి. ఈ సంవత్సరం మీరు బాగుంటారు. ఎప్పుడు ఎవరు మోసం చేసినా, ఏది మోసం చేసినా కులవృత్తి మోసం చేయటం అది నిజం. ఎందుకంటే కులవృత్తి ఎప్పుడు జీవితాంతం కాపాడుతూ ఉంటుంది అతనికి. కులవృత్తి ఎప్పటికీ ఎవరికి మోసం అవ్వదు. ఇది పరిస్థితి. ఇక ఇలా చూసేది ఉంటే ఎన్నైనా చెప్తూనే ఉంటాను. ఇక ఈరోజు మీరు చేయాల్సి ఉండేది గణపతి పూజ. గణపతిని ఆరాధించండి, గణపతిని స్మరించండి. ఓం గం గణపతే నమః అని ప్రార్థన చేసుకోండి. గణపతిని మీరు ఎంత పూజిస్తారో, గణపతిని ఎంత నామస్మరణ చేస్తారో మీకు అంత శుభఫలితం మీదవుతుంది. గం గణపతయే నమః అంటూ గణపతిని పూజిస్తూ ఉండండి. ప్రతిరోజు విఘ్నకారకుడు అతనే కాబట్టి నిర్విఘ్నకారకుడు గణపతినే ఆరాధించాలి, గణపతినే చేయాలి. గణపతిని పూజించడం వల్ల మీకు అంత శుభం జరుగుతుంది. గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి కోసం పూజించడం వల్ల, ఆరాధించడం వల్ల మీకు అన్ని శుభం జరుగుతుంది. ఖచ్చితంగా గణపతిని ఆరాధించండి, పూజించండి, మీకు శుభమే జరుగుతుంది. ఇక తులారాశి వారికి ఈ సంవత్సరంలో లాభము, నష్టము, సుఖము, దుఃఖము అన్నీ ఈక్వల్. 20-25% అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అన్నీ అనుభవించాల్సి ఉండేది ఈ సంవత్సరం. చూద్దాం గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆదాయ వ్యయం ఎలా ఉందో అది కూడా తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ఆదాయ వ్యయం చూద్దాం ఎలా ఉందో. తులారాశి వాళ్ళకి 2 ఆదాయము వ్యయము 8. చూడండి, తక్కువ ఇన్కము, ఖర్చు ఎక్కువ ఉంటుంది. తర్వాత 6 ఆరోగ్యం, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3. ఇలా ఉంది ఆదాయ వ్యయము మరియు ఆదాయ వ్యయాలు మరియు రాజ్యపూజం. ఇది దీనికి కందాయం అంటాం. కానీ గోచార పనులు చూసేదైతే చూడండి, మీకు పంచమ స్థానంలో గురు, చతుస్థానంలో శని ఉన్నాడు, ద్వితీయంలో కేతు ఉంటాడు. అంతేకాదు అష్టమ రాహు కుజుడు. దయచేసి మీకు అందరికీ మంచిదవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సప్తమ స్థానాధిపతి కుజుడు అష్టమ స్థానానికి ప్రవేశం చేస్తాడు. ఈ కాస్త ఒక 2-3 నెలలు దాంపత్య జీవితం బాగా కాపాడుకోండి. 2-3 నెలలు తర్వాత మంచిగా ఉంటుంది, మళ్ళీ జీవితాంతం బాగుంటారు. కానీ ఇక్కడ బాగా మీకు అర్థమయ్యేలా చెప్పేదంటే సుఖము, దుఃఖము, కష్టం, నష్టం అన్నీ ఉంటాయి. మీకు లక్ ఏంటంటే ఈ సంవత్సరంలో చూడండి, సుఖస్థానంలో శని ఉన్నాడు. సుఖము పోయినా కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ సంవత్సరం ఏదో సాధిస్తారు. మీరు గృహం కట్టే యోగం ఉంది, భూమి పొందే యోగం ఉంది, బంగారు కొనే యోగం ఉంది, విదేశీ ప్రయాణం యోగం ఉంది. మీ పిల్లల్లో మీకు గుడ్ న్యూస్ తెచ్చిపెడతారు. వయసైన వారికి పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు, చాలా బాగుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ వస్తుంది. కానీ కష్టమైన పరిస్థితుల్లో మీరు చిక్కేసుకుంటారు. ప్రమోషన్ ఇస్తారు, బాగుంటుంది, ఆడు ఇంకా క్రిటికల్ పొజిషన్కి చిక్కేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులు. కానీ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, చాలా కష్టపడతారు. అలాగే మనసుకి ప్రశాంతత లేకుండా చేసుకుంటారు. ఎప్పుడు బిజీగానే ఉంటారు ఈ సంవత్సరంలో. అలా ఉంటుంది. ఎందుకు కష్టపడాలి, ఏం చేయాలో అనిపిస్తూ ఉంటుంది. మీకే క్వశ్చన్స్ వేసుకొనేస్తూ ఉంటారు. వయసైన వారికైతే నిజంగా ఆరోగ్యం బాగుంది, మంచిగానే ఉంది. వాహన అపఘాతాలు ఎక్కువ జరుగుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి.
తులారాశి వాళ్ళు వాహన అపఘాతాలు ఎవరైనా సరే ఈ సంవత్సరంలో అపఘాతాలు ఎక్కువ జరుగుతాయి. మీ రాశి వారికి డ్రైవింగ్ డిపార్ట్మెంట్లో ఉండేవారు అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి, మీ మంచి దానికోసం చెప్తున్నాను. ర్యాష్ డ్రైవ్, అడ్వెంచర్స్ అలాంటివి ఎవరు ఈ రాశిలో ఉన్నవారు ఎవరు చేయకండి. లేట్ నైట్ వద్దు, డ్రింక్ అండ్ డ్రైవ్ వద్దు, ఇలాంటివన్నీ కూడా చట్టరీత్యా ఉండే విరుద్ధం అనే పనులు ఏమీ చేయకండి. అయినంత వరకు రూల్స్ని పాటించడం మీ రాశి వారికి మంచిది. లేదో రాంగ్ రూట్లో వెళ్ళి ఏదో ఒకటి అయ్యి మీరు చిక్కేసుకుంటారు. తర్వాత అపవాదాలు, అవమానాలు ఎక్కువ వస్తాయి. లేనిపోని నిందలు మీ పైన వేసి లోకభ్రష్ట అంటే అపవాదాలు తెచ్చిపెట్టేసి మీ పైన మనసుకి చాలా బాధపడతారు. ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇదే సంవత్సరంలో ఏం జరుగుతుందంటే మీకు ఈ ఒక పూర్వాజిత పిత్రాజిత ఆస్తి వ్యవహారాలు ఏదంటే దాంట్లో గొడవలు ఎక్కువ వస్తాయి. ఇన్ని రోజులు ఇస్తాను అనేవాడు మోసం చేసేస్తాడు. లేదా నీకేదో ఇస్తాను అని అన్నతమ్ముళ్ళు ఆశ పెట్టినవాడు నీకు ఇయ్యను పోనేస్తారు. లేదా మీరు పిత్రాజిత ఆస్తినో ఇంకోటి ఏదో వస్తుంది అనేది దాని నుంచి దూరం అయిపోతారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ స్థానాధిపతి 3వ ఇంట్లో ఉన్న గురువు 5వ స్థానంలో ఉన్నాడు కదా. ఈ ఒక సంతాన యోగం మీకు చాలా ఉంది. పుత్ర సంతాన యోగం, సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది. ఈ టైంలో చూడండి, తులారాశి వాళ్ళు ఖచ్చితంగా మీరు వెళ్ళండి, డాక్టర్ని కలవండి. మీకు సంతానం లభిస్తలేదో అంటే అడ్వైజర్స్ తీసుకోండి, మంచి ట్రీట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా గురువు, దేవుడు, డాక్టరు, వైద్యో నారాయణో ఆరిహి అన్నారు, వైద్యం కూడా దేవుడు అన్నారు. వెళ్ళండి, వాళ్ళని కలవండి, మంచి అడ్వైజర్స్ తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది. పుత్ర సంతాన యోగం కూడా ఉంటుంది. వివాహం లేని వారికి వివాహ యోగం ఉంది. ఈ సంవత్సరంలో ఇది బాగానే ఉంది, కానీ మానసికంగా ప్రశాంతత ఉన్నది. ఎక్కువ కష్టపడతారు. ఇక ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి కష్టానికి తగినట్టుగా ప్రతి రాత్రి పగలు డే అండ్ నైట్ ఈ సంవత్సరంలో కష్టపడతారు. అదొకటి ఉంటుంది, కానీ శాలరీ అంతే ఉంటుంది. ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. ఇది ఒక పక్క. కుటుంబ విచారంలో భార్యాభర్తల్లో చిన్న విచారాలు పెద్దగా అయిపోతూ ఉంటాయి. సన్యాసత్వం స్వీకరించేద్దామా అంటారు. ప్రేమికులు విడిపోతారు ఈ సమయంలో. లేనిపోనివి చెవుల్లో వేసుకొని అదే నెగిటివ్ని కూడా నమ్మేస్తుంటారు. మీ కళ్ళులు మీకే అబద్ధం చెప్పే పరిస్థితి వస్తుంది ఈ సంవత్సరంలో. మీరు వినరానిది వింటారు, వేరే వాళ్ళది ఏదో ఒకటి వింటారు, దాన్ని వినేసి నిజమే అనుకునేస్తారు. దాని నుంచి విడిపోతారు భార్యాభర్తలు. తర్వాత పిల్లల నుంచి తల్లిదండ్రికి మంచిదే, కానీ వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. మంచి మాటలు విని దూరం చేస్తారు. తప్పుడు మార్గానికి వెతుక్కొని వెళ్ళిపోతారు. ఏదో విధానంగా బతికేయాలి నేను అనుకుంటారు. తర్వాత స్వంత కృషి చేసే స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచంలో గురువు ఉన్నాడు. గురువు మిమ్మల్ని కాపాడుతాడు, కానీ వేరే వాళ్ళ మాటలు విని మీ ఆశల వల్ల మీ జీవితాలు పాడు చేసుకుంటారు. భార్యాభర్తలు విడిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంట్లోనే ఉన్న గృహిణీయులు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నడుము నొప్పి చాలా ఎక్కువ ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు మైగ్రేన్ హెడేక్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. వయసైన వారు అంటే ఈ సంవత్సరంలో మీరు డ్రైవింగ్, లాంగ్ జర్నీ, కాశీ యాత్రలు అవి ఇలాంటివి అయినంత వరకు పోస్ట్పోన్ చేసేయండి, కట్ చేసుకోండి. ఈ సంవత్సరంలో మీకు ఎన్ని అపవాదాలు ఉంటాయో అన్ని గౌరవాలు ఉంటాయి. ఎన్ని అవమానాలు జరుగుతాయో అంత మానసికంగా బాధపడతారు. వైరాగ్య జీవితం, కానీ దాన ధర్మాలు బాగా చేస్తారు, హోమాల యాగాలు బాగా చేస్తారు. తర్వాత ఏదైనా సాత్విక మనోభావం వచ్చేస్తుంది ఈ సంవత్సరంలో. వైరాగ్య జీవితం వచ్చేస్తుంది. దేవుడిపై ఆ నాస్తికుడు కూడా ఆస్తికుడు అయిపోయే పరిస్థితులు ఏర్పడతాయి ఈ సంవత్సరంలో అనేది. ఇది తులారాశి వారికి. ఇక రైతన్నలకి కూడా చాలా బాగుంది. రైతన్నలకి ఈ సంవత్సరంలో తులారాశి, ఎందుకంటే మీరు నమ్ముకునేది భూదేవిని కదా. భూదేవి మీకు ఎప్పుడు మోసం చేయదు. అమ్మా నాన్న మోసం చేయరు, భూదేవి మోసం. అమ్మా నాన్న పిల్లలకి మోసం చేస్తారేమో, కానీ భూమి తల్లి ఏ కాడానికి మీకు మోసం చేయదు. ఈ సంవత్సరం చాలా లాభం ఉంటుంది. మీకు నష్టం అనేది ఉండదు. పచ్చ రంగుపు ధాన్యాలు మీరు ఎక్కువ పండండి, ఖచ్చితంగా మీకు లాభం ఉంటుంది. ఎరుపు రంగు ధాన్యాలు ఎక్కువ పండండి, మీకు ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఇవన్నీ కానీ భూములు, రియల్ ఎస్టేట్స్ ఇవన్నీ చేసేవారు కూడా బాగా డెవలప్మెంట్ అవుతారు. ఈ రాశిలో ఉన్నవారు మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి లాభం. కానీ ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది మీరు కష్టపడేదంటే రాత్రి పగులు కష్టపడతారు. మనసుకు సుఖం ఉండదు, దుఃఖాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అవి ఏమి పట్టించుకోకుండా మీ మార్గాన్ని మీరు చేరుకోవడానికి తులారాశి వాళ్ళు ప్రయత్నించండి, మీకు శుభం జరుగుతుంది. ఇక తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా మీరు బాగా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని ఎప్పుడు కూడా వాహనాల నుంచి అయినంత వరకు జాగ్రత్తగా ఉండి శివుణ్ణి ఆరాధించండి, శివుణ్ణి పూజించండి. ఈ సంవత్సరంలో మీరు శివుణ్ణి ఎంత ఆరాధిస్తారో మీకు అంతే శుభం జరుగుతుంది. వాతావరణంలో జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారితో, ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండి మీరు పడుకునే ముందు మీరు హనుమంతుడిని పూజించుకోండి. ఒకసారి రాహుకేతు శాంతి 2వ ఇంట్లో, ఇక మీకు 2వ స్థానంలో
కేతు ఉంటాడు. కాస్త రాహుకేతు శాంతి మరియు శని శాంతి. అర్ధమాష్టమ శని జరుగుతుంది కదా, శని దేవుడికి పూజ తైలాభిషేకం చేస్తుండండి. అప్పుడప్పుడు శనేశ్వర దేవస్థానానికి వెళ్ళి వస్తూ ఉండండి. మీకు అందరికీ ఒక మంచి మాట నేను చెప్పేది ఒకటే, శనేశ్వరునికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావడం వల్ల, శనిదేవుడిని పూజించడం వల్ల మీకు శుభమే జరుగుతుంది. అయినంత వరకు శనేశ్వరుని పూజించండి, శని ఆరాధన చేయండి, శనికు పూజ చేస్తూ ఉండండి. లేదా హనుమాన్ చాలీస, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి. నిరంతరంగా శివ ధ్యానంలో ఉంటూ మిమ్మల్ని మీరు నమ్ముకొని కష్టపడుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి బాగా గమనించాలి మనము. లగ్నంలోనే రాశిలోనే కేతు ఉంటాడు, సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ స్థానం 3వ ఇంట్లో శని, చతుర్థ గురువు. చాలా మంచిగా ఉంది ఈ సంవత్సరం, మీకు చాలా శుభయోగం ఉంది, ఆశాదాయకం ఉంది. పిత్రాజిత ఆస్తి యోగం, నూతన శిలాన్యాసం అంటే నూతనంగా మీరు ఏదైనా సాధిస్తారు ఈ సంవత్సరంలో. మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు తెచ్చుకుంటారు. చూడండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చేస్తుంది ఈ సంవత్సరంలో. ఎడ్యుకేషన్కి ఎన్నో సంవత్సరాల నుంచి నేను డాక్టర్ అవ్వాలి, లేదు ఏదో సీట్ వస్తలేదు, నేను చాలా ట్రై చేస్తున్నా 2-3 ఇయర్స్ నుంచి, నాకు నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు, లేదు ఐఐటి క్వాలిఫై అవ్వలేదు, ఎన్ఐటి క్వాలిఫై అవ్వలేదు, లేదు ఇంకేదో నేను సీరియస్గా ఎంటెక్ ట్రై చేస్తున్నాను, లేదా క్యాట్ ఎగ్జాము, మ్యాట్ ఎగ్జామ్, ఐఏఎస్ ఐపీఎస్కి ట్రై చేస్తున్నా, నేను ఐఆర్ఎస్కి ట్రై చేస్తున్నా, ఐఈఎస్కి ట్రై చేస్తున్నా, లేదు నేను ఎంబీఏకి ఏదో ట్రై చేయాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, నేను ఎంఎస్ చేయాలి, రోబోటిక్ సైన్స్. ఖచ్చితంగా స్టూడెంట్స్కి అయితే మీకు సక్సెస్ఫుల్ ఈ సంవత్సరం. దాని నుంచి ఈ సంవత్సరంలో మీరు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలంతో పాటు మీకు లక్ కూడా మీతో ఉంటుంది. ఖచ్చితంగా భూమి కట్టడం ఖాయం, ఇల్లు కట్టడం ఖాయం, శంకుస్థాపన చేస్తారు మీరు అనుకోండి, కానీ అప్పు మాత్రం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. భూమి కొంట, రియల్ ఎస్టేట్ ఉద్యమాలకైతే ఈ సంవత్సరంలో ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మంచి లాభం లభిస్తుంది. అనుకోండి సక్సెస్ చేస్తారు, లాస్ అనేదే ఉండదు. వృశ్చిక రాశిలో ఉన్న రియల్ ఎస్టేట్స్, కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ భూమి లావాదేవీ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. రైతన్నలకైతే భూమిలో వీళ్ళు రాసినే అది కాబట్టి ఇది లాభం చాలా బాగుంది. ఎన్నో సంవత్సరాలు, లాస్ట్ 7.5 ఉండింది మీకు గుర్తుందో లేదో, లాస్ట్ 7 సంవత్సరాల నుంచి అయితే మీరు పడిన ఇబ్బందులు, కష్టాలు వద్దే వద్దు. ఒక పక్క భర్త నుంచి అపవాదాలు, ఒక పక్క జనాల నుంచి అపవాదాలు, స్త్రీలకైతే భర్త నుంచి నిందలు, పురుషులకైతే భార్య నుంచి నిందలు, తర్వాత వయసు అయిన వారికి అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళకి నిందలు, చిన్నవాళ్ళకైతే పెద్దవాళ్ళ నుంచి అంత, అంటే ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకి తగినట్టుగా అన్ని కష్టాలు అనుభవించేశారు. అలా ఉండింది ఇన్ని సంవత్సరాలు, లాస్ట్ 7 ఇయర్స్ నుంచి. అయితే ఇప్పుడు వాటికి అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టిక మంచి టైం స్టార్ట్ అయింది. ఇక మీకు బాగుంటుంది. రైతన్నలకి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం. మీరు ఏ వ్యవసాయం చేసినా ఇక మీకు జయమే. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, కష్టపడండి, భూమిని మాత్రమే నమ్ముకోండి, వ్యవసాయం చేయండి, మీకు లాభం వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇంట్లో పుణ్యకారాలు జరుగుతాయి. వ్యవసాయదారులు వాళ్ళ పిల్లలకి ఏదైనా వివాహాలు అవి ఉంటే ప్రయత్నించండి. మీ పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళడానికి మీరు ఆర్థికంగా మీరు సహాయపడతారు అని ఉంది, కానీ భూములు మాత్రం అమ్ముకొని సహాయం చేయకండి. అది మిగిలిపెట్టుకొని కష్టపడి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి. ఇక ఇవన్నీ చూసేదైతే మన జన్మ జాతకంలో మీకు పర్టికులర్గా ఆదాయ వ్యయం చూసేద్దాం ఒకసారి. ఈ ఒక వృశ్చిక రాశికి ఆదాయ వ్యయం చూసేద్దాం. ఆదాయము 8, వ్యయము 14, 2 ఆరోగ్యము అనారోగ్యం 3, 5 రాజ్యపూజం, 6 రాజకోపం, సుఖం 3, దుఃఖం 3. చాలా జాగ్రత్తగా ఉండండి. అవమానాలు, అపవాదాలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరంలో. లేనిపోని నిందలు మీ పైన వేసేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం చూసుకున్నాం. అయితే ఇవన్నీ మనం చూసే మధ్యలోనే మీకు తెలియచేస్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు వింటూ దీన్ని ప్రయత్నిస్తున్నారు. రైతన్నలకు చాలా బాగుంది, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఇక స్టూడెంట్స్, నాకు ఉద్యోగం కావాలి, ఖచ్చితంగా ప్రయత్నించండి, ఉద్యోగం వస్తుంది. ప్రైవేట్ సెక్టర్ జాబ్ కొనే వాళ్ళు కూడా ట్రై చేయండి. పోలీస్ ఉద్యోగంలో ఉన్నవారు మరియు లా అండ్ ఆర్డర్ ఉద్యోగంలో ఉన్నవారు వాళ్ళకి చాలా ఆర్థికంగా లాభంగా ఉంటుంది. అంటే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం, మంచి పేరు, ప్రతిష్ట, గౌరవం వస్తుంది. మీకు లక్. డాక్టర్స్కి చాలా లక్ ఉంది ఈ సంవత్సరంలో, మంచిగా ఉంటుంది. తర్వాత విశేషంగా సంగీత గాయకులు మీకు కూడా అంతే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం మీకు చాలా బాగుంటుంది ఈ సంవత్సరంలో. ఇక స్త్రీలు చూద్దాము. చిన్న పురుషులు అంటే పెళ్లి కాకుండా ఉన్న స్త్రీలు చూసేదైతే ఈ సంవత్సరంలో వివాహ యోగం, ప్రేమ వివాహాలు ఫలిస్తాయి ఈ సంవత్సరంలో, మంచిగా ఉంది. ఇక వివాహం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది, మంచిగా ఉంది. తర్వాత ఈ విశేషంగా గృహిణీలు అంటే ఇంట్లోనే ఉండి ఇంటి పని చేసుకునే హోమ్ మేకర్స్, గృహిణీలకి వీళ్ళు కూడా మీకు చాలా మంచిగా ఉంది.
మీ చాలా తల్లిదండ్రుల నుంచి ఆస్తి రావాలి అనేది ఉంటుంది కదా, అది వస్తుంది. సోదరుల నుంచి ఆస్తి వస్తుంది. ఏదైనా కోర్టులో వేసినది మీకు లాభం వస్తుంది. ఈ సంవత్సరంలో మీ కళ పండుతుంది. ఇక స్వంత వ్యాపారంలో ఉన్నవారు కొత్తగా వ్యాపారం చేయలేని గృహిణీలు ఆలోచిస్తారు, ఫ్రెండ్స్తో కలిసి చేయాలంటే. కానీ పార్ట్నర్షిప్ మంచిది కాదు, అయినంత వరకు జాగ్రత్తగా ఉండి మీరు ఒంటరిగా చేయండి, ఒంటరిగా కష్టపడండి. జీవితంలో ఎదుగుదల ఉంటుంది, చాలా మంచి స్థాయికి పైకి వస్తారు. చాలా మంచిది, చాలా శుభం జరుగుతుంది. ఇక ఇదే యోగంలో మీరు చూసేదైతే చాలా శుభవార్త మీకు ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. స్త్రీలకి ఎన్నో రోజుల నుంచి విడిపోయిన భార్య భర్తలు ఒకటవుతారు. పిల్లలు మీరు ఎక్కడో ఉద్యోగం వల్ల దూరంగా ఉండేవాళ్ళు కూడా మీరు ఒకటవుతారు. మీ భర్త ఎక్కడైనా దేశ సేవ సమాజ సేవ చేసుకుని దూరంగా ఉంటే మీరంతా ఒకటవుతారు. చాలా మంచిది. భార్య భర్తలు కలుసుకునే యోగం ప్రాప్తిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాధికారులకైతే చాలా ఉన్నత రాజయోగం, ప్రమోషన్స్, మీకు కావాల్సిన చోటు అభివృద్ధి అవ్వడం, మంచి పేరు గౌరవం వస్తుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం. ప్రైవేట్ సెక్టార్లో ఉండేవాళ్ళు అంతా మీరు బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు, మంచి ఉద్యోగ అవకాశాలు ప్రాప్తిస్తాయి. కానీ మీకు అందరికీ ఒకటి తెలియచేస్తాను, చాలా జాగ్రత్త. వాహనాల వల్ల జాగ్రత్త. తర్వాత మీరు అపవాదాలు ఎవరంటే నమ్మక ద్రోహం ఎక్కువ జరుగుతుంది. తర్వాత మీకు నేను కాపాడుకుంటాను, నేను చూసుకుంటాను, నీకు ఎందుకు అని మాటించిన వారే మీకు ద్రోహం చేసేస్తారు. వాళ్ళ నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక అన్ని విధాలుగా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా శుభం జరుగుతుంది. మీరు పూజించాల్సినది దుర్గాదేవిని. దుర్గాదేవి ఆరాధన, దుర్గాదేవి పూజ, ధూమ్ దుర్గాయ నమః. దుర్గామాతని ఆరాధించండి. ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్ళి దుర్గామాతని స్మరిస్తూ వెళ్ళండి. లేదా వారానికి ఒకసారి దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళొస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా శుభం జరుగుతుంది. ఇక ధనుసు రాశి. ఈ ప్లవనామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళు చూసే ధనుసు రాశికి ఆల్రెడీ 7.5 జరుగుతూ ఉంది, మీకు అందరికీ తెలుసు. ఇక ఇన్ని రోజులు మీ రాశాధిపతి నీచ స్థానంలో ఉండే, ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి 3వ స్థానంలోకి వెళ్ళింది. అయినా కూడా కష్టాలు తప్పవు. ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అది తెలుసుకునే ముందు ధనుసు రాశి వాళ్ళకి ఆదాయ వ్యయం చూసేదైతే ఆదాయము 11, వ్యయము 5 ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఆరోగ్యం 0, అనారోగ్యం 4 ఉంటుంది. రాజ్య పూజ్యం 4, రాజకోపం 2, సుఖము 6, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయము కందాయ ఫలం. అయితే ఈ గ్రహ గోచారాలని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉందో చూసేదైతే ఈ ఒక విశేషంగా ధనుసు రాశికి 7.5 ఎలాగో జరుగుతుంది. అయినా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు గురువు ప్రతికూలంగా ఉన్నాడు, అనుకూలంగానే గురువు అనుకూలంగా ఉన్నా కూడా శని అంత అనుకూలంగా లేదు మీకు. ఎందుకంటే మీ రాశికి శత్రు కాబట్టి. అంటే దీని అర్థం ఏంటంటే మీకు అపవాదాలు, అవమానాలు, స్థాన పల్లటం జరుగుతుంది. ఏదో మంచి స్థానంలో ఉంటారు, ఏదో మంచి స్థానానికి వెళ్ళింటారు, జాబ్ చేయాలని స్థాన పల్లటన అవుతుంది. అంటే ట్రాన్స్ఫర్స్ అయిపోతాయి ఇక్కడి నుంచి అక్కడికి. అయినంత వరకు గవర్నమెంట్ జాబుల్లో ఉండే వాళ్ళకి సస్పెన్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వేరే వాళ్ళ అపవాదాలు నిందలు వేసేసి మీ సస్పెన్షన్ చేయించడము, లేదో మీ పైన ఏదైనా పాతవి లేనిపోనివి నిందలు వేసి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీయించడము, ఇలాంటివి జరుగుతుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు దయచేసి మంచి అధికారులపైనే చెడు వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. మంచోళ్లే కానీ చెడు ఈ సంవత్సరంలో అలాగే ఉంది కదా. అంటే సత్యము మరిమాచిపోతుంది, అసత్యము పైకి వస్తుంది అని. అలా అసత్యవంతుల నుంచి సత్యం పైన దాడి, చెడు వాళ్ళ నుంచి మీకు మంచి వాళ్ళపైన మీకు ప్రభావం చూపిస్తుంది. మీకు ట్రాన్స్ఫర్స్, సస్పెన్షన్స్ ఇలాంటివి అయిపోతాయి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇదే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారు మంచి ఉద్యోగం లభిస్తుంది. లేదు వెళ్ళిపోయి నేను సొంత బిజినెస్ చేసేస్తాను అని చెప్పి ఉండే ఆస్తులను అమ్ముకొని ఉండే లోన్లు చేసి పర్సనల్ లోన్గా ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతారు. నూతన ఉద్యోగం లభిస్తుంది, నేను పాతవి వదిలేయకండి. ఈ సంవత్సరం వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి, కానీ అనవసరంగా ప్రయాణాలు పెట్టుకోకండి. విదేశీ యోగము అంటే విదేశీ యోగాలకైతే మీకు ఎందుకంటే విదేశీ యోగాన్ని మనం చూసేదైతే ఇక రాహు వచ్చే 6వ ఇంట్లో ఉంటాడు. ఖచ్చితంగా విదేశీ యోగాల్లో మోసపోతారు. మీకు వీసా తీస్తాను, స్టాంపింగ్ చేస్తాను, డబ్బులు ఇవ్వండి అంటే వద్దు. మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ప్రయత్నించండి, భగవంతుని నమ్మండి, ఖచ్చితంగా మీకు శుభమే జరుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే అనుకోకుండా పోలీస్ స్టేషన్ కేసు వెళ్ళిపోతారు. స్త్రీలు నుంచి మగవాళ్ళ పైన కేసులు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో భార్యాభర్తలు డివోర్సెస్ ఎక్కువ జరుగుతాయి. వీళ్ళు పర్టికులర్గా విడిపోతూ ఉంటారు. తర్వాత ఇంటి నుంచి పారిపోవడం, నేను సొంతంగా బతుకుంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానిపోయి నేను కాల్ చేసుకుంటానని, అంటే నా కాల్పై నేను నిలుచుకోగలను, నేను ఏదైనా చేసి చూపిస్తాను, పిల్లలు ఇంటి నుంచి పారిపోవడం, లేదా మంచి మాటలు వినేసి లేదా ఎవరో వేరే వాళ్ళ మాటలు విని తల్లిదండ్రులకు ద్రోహం చేసి పారిపోవడం, ఇలాంటివి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలా జరుగుతుంది. స్టూడెంట్స్ అయితే నేను చదవడం మానేస్తాను, ఇక నాకు వద్దు అనిపించేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అయినంత వరకు చదువు మిమ్మల్ని కాపాడుతుంది. ఎక్కడో ఒక చోటు గురువు మీ రాశాధిపతి 3వ ఇంట్లో ఉన్నాడు అంటే లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ పర్వాలేదు,
అయినంత వరకు జాగ్రత్తగా నేను చెప్పే విచారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వేరే ఇంక అన్నిటిలో కూడా మీకు మంచిదే అవుతుంది. ప్రతి చోట సంశయాస్పదం అంటే అనుమానాలు ఎక్కువ ఉంటాయి, కరెక్ట్ డిసిషన్స్ తీసుకోరు, చేయాలా వద్దా వెళ్ళాలా వద్దా స్టూడెంట్స్. దాని నుంచి మంచి ఒక అనుభవస్తులకి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని లేదో చదువుకోనో లేదో వాళ్ళ అడ్వైస్ తీసుకొని డిసిషన్ తీసుకోండి. చదువులో మీరు బాగా అడ్వైజర్స్ కోచింగ్ ఎక్స్ట్రా కోచింగ్స్ తీసుకోండి. ఉదయం త్వరగా లేవండి, రాత్రి త్వరగా పనుకుంటూ ఉండండి, ఇలా ఉండండి. భీతి అనేది వద్దు. తర్వాత స్నేహితుల్లో మనస్తాపాలు ఎక్కువ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక భార్యాభర్తల్లో కూడా మనస్తాపాలు ఎక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహం చేసుకునే వాళ్ళకి ప్రయత్నించవచ్చు, మంచి వరుడు మంచి వధువులు ప్రాప్తిస్తాయి, దానివల్ల ప్రాబ్లం అయితే దోషం అయితే లేదు. ఇక ఇలా చూసేదైతే ఆర్థికంగా చూసేదైతే ఈ ఆర్థిక సమస్యలు కాస్త ఉంటాయి, ఈ సంవత్సరంలో ఇన్బ్యాలెన్స్ అవుతుంటాయి, వస్తూ ఉంటాయి, డబ్బులు నిలవదు, ఎక్కువ ఖర్చు ఉంటుంది, అప్పులు చేసే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. అయినంత వరకు కష్టానికి తగినట్టుగా రావాలి ఉండవు, దాని నుంచి సర్దుకుపోవడం అలవాటు చేసుకోండి, అనవసరం అప్పులు చేసుకోకండి. ఇంట్లో ఉన్న గృహిణులకి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండండి. ఇక సొంత బిజినెస్ చేసే వాళ్ళు, స్త్రీలు, సొంత వ్యాపారం చేసే స్త్రీలకు కూడా ఈ సంవత్సరంలో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు, కానీ అపవాదాలు అవమానాలు నిందలు వస్తూ ఉంటాయి. ఏ దానికి పట్టించుకోకుండా న్యాయబద్ధంగా మీరు వ్యాపారం చేసేదాన్ని నమ్ముకోండి, ఖచ్చితంగా అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇక వ్యవసాయదారులు, వ్యవసాయం చేసేవారు, రియల్ ఎస్టేట్ ఉద్యమస్తులో ఉన్నవారు, సొంత వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో అంత ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు, మోసపోతూ ఉంటారు, లేనిపోని కేసులు నిందలు వచ్చేస్తూ ఉంటాయి. మధ్యవర్తులకైతే ఈ సంవత్సరంలో చాలా నష్టం జరుగుతుంది. వ్యవసాయదారులకి అంటే చాలా నష్టం అనే దానికన్నా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు. దాని నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి కాకుండా మనకి ఎంత ఉందో అంతే ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లోనే పైకి రావడానికి అయినంత వరకు ట్రై చేసుకోండి. మీరు శివారాధన చేయండి, ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా మీకు లాభం అవుతుంది, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఆరోగ్య విచారంలో వయసైన వారికి హృదయ రోగాలు ఎక్కువ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, బీపీ ఎక్కువ అవుతుంది, షుగర్ వచ్చే వ్యాధులు ఉంటాయి, దాని నుంచి అయినంత వరకు జాగ్రత్త ఉండండి. మీరు శివనామ స్మరణం, ఓం నమ శివాయ అనే మంత్రం, లేదు అంటే క్లీం నమ శివాయ అనే మంత్రం, లేదు అంటే శివనామ స్మరణం, శివ ధ్యానం, వారానికి ఒకసారి శివుని దేవాలయానికి వెళ్ళి రావడం, అయినంత వరకు శివుణ్ణి ఎంత ఆరాధిస్తారో ఎంత పూజిస్తారో మీకు ఈ సంవత్సరం అంత లెక్కగా ఉంటుంది. మకర రాశి చూద్దాం. మకర రాశి ప్లవనామ సంవత్సరంలో ఎలా ఉందో చూసేదైతే మకర రాశి వాళ్ళకి రాశిలోనే మనం చూసేదైతే శని, ఇక తర్వాత ద్వితీయ స్థానంలో గురువు, పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అది తెలుసుకునే ముందు మనము ఆదాయ వ్యయ కందాయం చూద్దాం. ఇక మకర రాశి వాళ్ళకి 14 ఆదాయం 14 వ్యయం ఉంది. ఇక ఆరోగ్యం 1, అనారోగ్యం 6 ఉంది. పంచమ రాజ్య పూజం 5, రాజకోపం 6, సుఖము 3, దుఃఖము 3 ఉన్నాయి, జాగ్రత్తగా వహించాలి. మకర రాశి వాళ్ళకైతే మిశ్ర ఫలాలు, ఈ సంవత్సరంలో మిశ్ర ఫలాలు ఉంటాయి, 7.5 జరుగుతుంది, అతిశయము అంటుంటాం కదా, అలాంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ఏర్పడతాయి. అంటే ఈ సంవత్సరంలో మీకు స్థాన పల్లటం, ఈ సంవత్సరంలో ఎక్కువ శాతం మకర రాశి వాళ్ళకి అపవాదాలు, అవమానాలు, ఖర్చు, అనవసరమైన హాస్పిటల్స్కి వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా చూసేదైతే ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలకి చంచల స్వభావం, కరెక్ట్ డిసిషన్స్ తీసుకోరు. నేను ఈ సగము చదువుకొని మధ్యలో వదిలేసి నేను నెక్స్ట్ ఇయర్ చదువుకుంటా, లేదా ఇంకో కాలేజీకి పోతా, నాకు ఈ సబ్జెక్ట్ నచ్చలేదు అని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేపించి జీవితాన్ని పాడు చేసుకుంటారు. వద్దు, అయినంత వరకు ఏకాగ్రత పెట్టుకొని కష్టపడి ఇష్టపడి చదవండి, ఖచ్చితంగా కర్మానికి తగినట్టుగా ప్రతిఫలం శని ఇస్తాడు, మీకు అది జరుగుతుంది. మీ కాన్ఫిడెన్స్ మీరు పెంచుకోవాలి అంతే. అయినంత వరకు తర్వాత మీకు ఏం జరుగుతుందంటే ఈ జన్మలో ఈ 5 నెలలు మాత్రం కాస్త ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ మంచిదే జరుగుతూ ఉంటుంది. తర్వాత మీకు ఉద్యోగంలో ఉన్నవారు, అంటే పర్టికులర్ ప్రైవేట్ సెక్టర్ జాబ్లో చేసేవాళ్ళు, కానీ ఉద్యోగ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, అంటే పై అధికారుల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, చేయాలా వద్దా, ఉద్యోగం వదిలేయాలా మానేయాలా, ఇలాంటి ఒత్తిడికి చిక్కేసుకొని చాలా ప్రాబ్లం తెచ్చుకుంటారు. దాని నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా భరించండి, కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు శుభం జరుగుతుంది. ఇక కొత్త ఉద్యోగము అనేది ఈ సంవత్సరంలో ట్రై చేయకండి. ఏ కారణానికి మంచి ఆఫర్స్ వచ్చినా వద్దు, అక్కడ వెళ్ళి చాలా బాధపడాల్సి ఉంటుంది. ఇక్కడే ట్రై చేసి ఈ సంవత్సరం అయినంత వరకు ఇక్కడే పోస్ట్ పోన్ చేసుకొని ఇదే ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవడం చాలా మంచిది ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారు. ఇక స్వంత వ్యాపారం చేసేవారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ సంవత్సరంలో అపవాదాలు, అవమానాలు వస్తే బిజినెస్ మార్పిడి చేద్దాము అనే ఆలోచనలు వస్తాయి. వద్దు, అయినంత వరకు ఇదే బిజినెస్ని మీరు కంటిన్యూ చేయండి, ఖచ్చితంగా ఇయర్ ఎండ్ లోపల మీరు సక్సెస్ అవుతారు, అదంతా ఖచ్చితం. అయితే స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పైన ఇంట్లో ఉన్న స్త్రీలకి తలపోటు ఎక్కువ ఉంటుంది. తలపోటు అంటే అవమానాలు, అపవాదాలు, మైగ్రేన్ హెడేక్, తలనొప్పి ఎక్కువ శాతం రావడం, అనవసరంగా అయిన ఖర్చులు, భర్తకి అత్తామామకి తెలియకుండా లేదో అమ్మా నాన్నకి తెలియకుండా అప్పులు చేసి వేరే డబ్బులు ఇచ్చి మధ్యవర్తి చేసేపై చిక్కేసుకోవడం, ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి.
విద్యాభ్యాసం చేసే పిల్లలకైతే విద్యాభ్యాసం చేసిన వెంటనే మాకు ఉద్యోగం లభించలేదు, మేమేం చేయాలి అనుకో, హయ్యర్ స్టడీస్కి వెళ్ళండి, టైం వేస్ట్ చేయకండి, ఆలోచించండి, హయ్యర్ స్టడీస్కి వెళ్ళండి, అక్కడే టైం వేస్ట్ చేసుకోండి. ఎంటీ మైండ్ డెవిల్ వర్క్షిప్ అంటూ ఉంటాం కదా, ఖాళీగా ఉంటే దయ్యాలు చేరుకుంటాయంట. అందులో ఖచ్చితంగా ఖాళీగా ఉండకండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అంతే, మీరు ఖాళీగా ఉంటే మీరు ఏదో ఒకటి ఆలోచించి జీవితం పాడు చేసుకుంటారు. ఏదైనా మానసికంగా స్ట్రెంత్ ఇచ్చేట్లది, మానసికంగా స్ట్రెంత్ పెంచేట్లది, ఏదైనా కళలు, స్కిల్స్, ఈ స్కిల్ డెవలప్మెంట్స్ ఇలాంటివి నేర్చుకుంటూ ఉండండి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు, స్వంత వ్యాపారం చేస్తున్న గృహిణీలు కాస్త జాగ్రత్త ఆలోచించి ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తూ ఉండండి. మంచి మాటలు అని నమ్మి మోసపోకండి. అయినంత వరకు చాలా ఈ సంవత్సరమే అలా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకైతే కాస్త హెల్త్ ఇష్యూస్లు ఎక్కువ ఉంటాయి, సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యవసాయదారులు మరియు రియల్ ఎస్టేట్ ఉద్యమం, సొంత వ్యాపారం చేసే వాళ్ళు వీళ్ళందరిది చూసేదైతే ఈ సంవత్సరం నిజంగా మీరు మీ వ్యాపారాన్ని మీరు అదే నమ్ముకోండి. ఇన్ని రోజులు ఏది చేస్తున్నారో అదే చేయండి. ఈ సంవత్సరం కొత్త వ్యాపారము, కొత్త దానికి వెళ్దాము, కొత్త ప్రదేశానికి వెళ్దాము అనేది వద్దు, అక్కడే ఉండి చేస్తూ ఉండండి. వయసైన వారికి ఖచ్చితంగా అపవాదాలు, అవమానాలు ఉన్నాయి. కోర్టు కచేరీలు, అన్నతమ్ముళ్ళలో గొడవలు, పిత్రాజిత ఆస్తుల్లో గొడవలు ఇలాంటివి ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చు ఏర్పడుతుంది ఎక్స్ట్రా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జన్మ జాతకంలో ఈ సంవత్సరం ఇదే ఉంది. దాని నుంచి అయినంత వరకు జన్మ శని, రాశిలోనే శని ఉంటాడు, చాలా జాగ్రత్త ఉండాలి. మందస్థితి, ఆలస్యం, చాలా ఏదో చేయాలనుకుంటారు, చేద్దామా వద్దా, ఇంకా 2 రోజులు పోనీ, నిదానంగా చేద్దాం, ఇంకా కొన్ని రోజులు పోనీ అని ఆలస్యం చేసుకుంటూ చాలా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అయినంత వరకు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఈ విచారంలో మాత్రం మీకు చెప్పేదంతా ఒకటే, మంచి విచారం అంటే ఖచ్చితంగా మీరు చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు, చంచల స్వభావం ఉంటుంది. ఈ సంవత్సరంలో రైట్ టైంకి రైట్ డిసిషన్స్ తీసుకోరు, చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. దానికి స్పీడ్ ఉండాలి, రైట్ టైంకి రైట్ తీసుకోవాలి. ఎన్ని అపవాదాలు, అవమానాలు వచ్చినా కూడా సైలెంట్గా ఉండడం మంచిది. మాటలాడి శత్రువుని కట్టుకుంటారు, అది మాట్లాడిన వాళ్ళు శత్రువులు కట్టుకోండి. మీపైన ఏదో విధానంగా అనవసరమైన అపవాదాలు, నిందలు వేసేసి మిమ్మల్ని ఏదో విధానంగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కోర్టుకి ఎరికించాలి లేదా ఏదో చేయాలని శత్రువులు ఎప్పుడు మిమ్మల్ని వెంబడబడుతుంటారు. అయినంత వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి మకర రాశి వాళ్ళు. ఇక మకర రాశి వాళ్ళు మీకు అన్ని మంచిదే జరగాలంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తూ ఉండండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. అప్పుడప్పుడు నెలకు ఒకసారి అయినా శనేశ్వరునికి తైలాభిషేకం అవి ఇవి చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. మకర రాశి వాళ్ళకు హనుమంతుడే దేవుడు, ఆంజనేయ స్వామిని పూజించండి, హనుమంతుడిని పూజిస్తూ ఉండండి. అప్పుడప్పుడు శని శాంతి, శని గ్రహంకి శాంతులు చేపించడం, శని జపం చేపించడం మాత్రం మర్చిపోకండి. ఇక నేను చెప్పింది కరెక్ట్గా పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం మీకు శుభంగానే ఉంటుంది. ఇక కుంభరాశి వాళ్ళది ఈ ప్లవనామ సంవత్సరంలో కుంభరాశి ఫలాలు ఎలా ఉంటాయో చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. చూసేదైతే కుంభరాశి వాళ్ళకి రాశిలోనే గురువు ఉన్నాడు, చాలా మంచిది. కానీ వ్యయస్థానంలో శని, మీకు లాభము నష్టం ఈక్వల్గా ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో ఒకటి తీసుకుంటే ఒకటి వదులుకోవాలి, అలాంటి పరిస్థితులు వస్తాయి కుంభరాశి వారికి. అలా చూసేదైతే మనము కుంభరాశి వారికి 14 లాభము, 14 వ్యయము, తర్వాత 1 ఆరోగ్యము, అనారోగ్యము 6, రాజ్యపూజం 5, రాజ్యకోపం 6, సుఖము 3, దుఃఖము 3. ఇది ఆదాయ వ్యయ కందాయ విచారం. అయితే ఇక్కడ బాగా గమనించాలి మనము, ఈ ఒక్క రాశిలో కుంభరాశి వాళ్ళకి గురువు చాలా మంచిది, చాలా మంచి ప్రతిఫలమే ఇస్తున్నాడు. మీకు రాశిలోనే ఉన్నాడు, గురువు కాపాడుతూ ఉంటాడు. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. ఆ వచ్చిన ప్రతిఫలాన్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టేస్తారు. ఇదే మీ ప్రాబ్లం ఈ సంవత్సరంలో. దాని నుంచి వచ్చేదాన్ని కరెక్ట్గా ఉపయోగం చేసుకోండి. ఈ సంవత్సరంలో ఈ ఒక ప్లవనామ సంవత్సరంలో జయము, విజయము, అపజయాలు, సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా మిశ్రఫలాలే ఉంటాయి ఈ సంవత్సరంలో. ఇది విశేషంగా ఈ సంవత్సరంలో స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా, స్త్రీలు ఎక్కడైతే వ్యాపారం చేస్తూ ఉంటారో, స్వంత వ్యాపారం, సొంత ఉద్యోగం, స్త్రీలో ఉన్న పేరులో ఉన్న ఒక ఫమ్ ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అవి కాస్త నష్టము వైపు వెళ్తాయి. అంటే ఎలా వెళ్తాయంటే వేరేది ఏదైనా బిజినెస్ చేద్దాం, దీన్ని క్లోజ్ చేద్దామని వెళ్ళి వేరే వాళ్ళ మాటలు విని లేదా వాళ్ళతో పార్ట్నర్షిప్ చేద్దామని చాలా నష్టపోతారు. అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఇక గృహంలో ఉన్న గృహిణీయులు మీరు ఏదైనా సెల్ఫ్ స్కిల్స్ ఏదైనా నేర్చుకుంటూ ఉండండి. ఆరోగ్యం వైపు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫైర్ యాక్సిడెంట్స్, ఫైర్ దగ్గర ఇలాంటి చోటు అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, దాని అయినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్ని విధాలుగా మనం చూసేదైతే అపవాదాలు, అవమానాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మాటలకి నమ్మి మోసపోతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిన డబ్బులు తిరిగి రాదు, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరంలో అప్పులు చేయడానికి వెళ్ళకండి. నూతనమైన విచారాల్లో ఆసక్తి పెరిగి నష్టపోతారు అని, అంటే కొత్త విచారాల్లో ఆసక్తి పెరిగి నష్టపోతారు అని. విద్యార్థులను చూసేదైతే విద్యార్థులకు చిన్నదంగా చాలా బాగుంది. విద్యార్థికి విదేశీ యోగం వస్తుంది. ఇక ఏదైనా లా అండ్ ఆర్డర్ రిలేటెడ్
ఏదైనా చదువుకోవాలి దాని రిలేటెడ్ వెళ్ళొచ్చు. ఇక ఉన్నత స్థానానికి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం విద్యార్థులకు మాత్రం చాలా బాగుంటుంది. మంచి యోగం ఉంది విద్యార్థులు. మీరు కష్టపడితే మీకు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. లక్ ఉంది, రాశిలోనే గురువు ఉన్నాడు. ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది, మీకు ప్రభుత్వం సపోర్ట్ దొరుకుతుంది. రాజకీయ వ్యక్తులకు బాగుంది, మీకు రాజకీయంలో ఉన్న వారికి, గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. కానీ ప్రైవేట్ సెక్టార్లకే కాస్త ప్రాబ్లము, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ఎంత పెరుగుతారో అంత శత్రువులు ఉంటారు. కష్టపడతారు, ఏదో ఒకటి కొనుక్కుంటారు. ప్రమోషన్ వచ్చింది అనుకుంటారు, ఇంకో చోట ఏదో ఒక నష్టం అయిపోతుంది, ఇంట్లోనో లేదా ఇంకో చోటో, లేదో పెళ్లి చేసుకుంటారు, తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోతారు. అంటే ఒకటి దగ్గరికి వస్తే ఇంకోటి దూరం అవుతుంది. ఈ సంవత్సరం అంతా ప్రతి కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఏదైనా నేను సాధించాను అంటే ఇంకోటి ఏదో పోగొట్టుకుంటారు, అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనమాట. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక ప్రభుత్వ ఉద్యోగంలో వారికి అంతే మంచి సపోర్ట్ ఉంటుంది. హయ్యర్ స్టడీస్కి హయ్యర్ పోస్ట్ వస్తుంది, ప్రమోషన్స్, మీకు కావాల్సిన ట్రాన్స్ఫర్లు వస్తాయి. కానీ ఆర్థికంగా చాలా నష్టపోతూ ఉంటారు, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టర్లో ఉంటే మంచి జాబ్ వస్తుంది, కానీ ఇంకొక విధానంగా ఏదో ఒకటి కోల్పోతారు. అమ్మా నాన్నో భార్యనో దూరం పెట్టడమో ఇలాంటివి కోల్పోతూ ఉంటారు. మంచి జాబ్ అని దూరం ఉండే పరిస్థితులు ఏర్పడతాయి, అదొకటి. ఇక ఎడ్యుకేషన్ కోసం పిల్లలు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, ప్రాప్తిస్తాయి, ట్రై చేయండి. వయసైన వారికి కాస్త కులద్రోహం జరుగుతుంది, అంటే మన సంబంధికులు, మన రక్త సంబంధికుల నుంచినే ద్రోహం జరుగుతుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. స్త్రీలు ఇంట్లో ఉన్న వారికి మంచిగానే ఉంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సొంత వ్యాపారం చేసేవారు కాస్త హార్డ్ వర్క్ చేయండి, కొత్త వేదానికి ప్రయత్నించకండి, ఇంతే. ఇది కరెక్ట్గా ఉపయోగం చేసుకుంటే మీరు ఈ సంవత్సరంలో గురువు మీకు మంచి ఫలాలు ఇస్తున్నాడు. శని మాత్రం ఇలా ఉండడం, దాని నుంచి అయినంత వరకు మీరు ఖచ్చితంగా మీరు శని శాంతి చేసుకుంటూ ఉండండి. ఒకసారి కాళహస్తికి వెళ్ళి వచ్చేయండి ఈ సంవత్సరంలో, లేదా రాహుకేతు శాంతి అయినా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీరు మహాలక్ష్మిని ఎక్కువగా పూజించాలి, ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవిని ఆచరించండి, లక్ష్మీదేవిని పూజించండి. ప్రతి వారానికి ఒకసారి లక్ష్మీ దేవాలయం వెళ్ళొస్తుండండి, లేదా లక్ష్మీయే నమః అని ప్రార్థిస్తూ ఉండండి. వారానికి ఒకసారి అన్నా లక్ష్మీ దేవాలయానికి వెళ్ళండి, నెలకు ఒకసారి అన్నా శని శాంతి చేపిస్తూ ఉండండి, మీకు శుభం జరుగుతుంది. చాలా విశేషం. ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మరింత శుభ ఫలితాలు మీవే అవుతాయి. ఇక మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. గ్రహస్థితిని చూసేదైతే మీనరాశిలో 12వ ఇంట్లో గురువు ఉన్నాడు. మీనరాశికి మంచిదే, పరమోచ్చ స్థాన పుణ్యఫలాలు మీనరాశికి ఇస్తున్నారు. కానీ ఏకాదశి స్థానంలో శని ఉంటాడు. చాలా మంచిగా ఉంది ఈ సంవత్సరంలో, చాలా మంచి యోగాన్ని అనుభవిస్తారు. కానీ అధికమైన సుఖాన్ని అనుభవిస్తారు, అధికమైన కష్టాన్ని అనుభవిస్తారు. అధికమైన సుఖము ఉంటుంది, అధికమైన కష్టము ఉంటుంది, సరి సమానంగా ఉంటుంది. కానీ ఏది ఎలా ఉందో చూసుకునే ముందు ఆదాయ వ్యయ కందాయ విచారం చూద్దాం. ఇక మీనరాశి వారికి 11 ఆదాయము, 5 వ్యయము, ఆరోగ్యం 0, అనారోగ్యం 4, రాజ్యపూజ్యం 4, రాజకోపం 2, ఇక 6 సుఖము, దుఃఖము 3 ఇలా ఉంటుంది. అయితే ఈ ఒక మీనరాశి వారికి ఈ సంవత్సరంలో కుటుంబ రీత్యా గొడవలు ఎక్కువ ఉంటాయి. ఈ మీనరాశి వాళ్ళు స్త్రీలు పురుషులు ఎవరైనా కావచ్చు, అమ్మ నాన్న దగ్గర గొడవలు పెట్టుకునేయడం, ఇక తల్లిదండ్రుల దగ్గర గొడవలు పెట్టుకొని ఇచ్చా వివాహం అంటే ఇష్టం లేకుండా వివాహం చేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ శత్రువులు అయిపోవడం ఒకటి. రెండోది పిత్రాజిత ఆస్తిలో గొడవలు వచ్చేసి నాకు మంచిగా చూడలేదు గొడవలు పెట్టుకోవడం. పురుషులకైతే నిజంగా పెళ్ళైన వారు వాళ్ళ చెల్లెళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఈ సంవత్సరంలో చాలా గొడవలు జరుగుతాయి ఆస్తిల్లో, గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. ఇలాంటివి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇది జనరల్గా జరిగే టాపిక్లో ఉన్నవి. అయితే పర్టికులర్గా బాగా గమనించేదైతే మనం ఈ ఒక్కొక్క గ్రహాన్ని అధికంగా చూసుకొని వాళ్ళ ఉద్యోగాన్ని చూసి మనం చెప్పేట్లయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు ముందుగా చూద్దాం. రాజకీయంలో ఉండే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఈ సంవత్సరంలో మీరు ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్తగా కొనుక్కొని లేదా ఇల్లు కొనుక్కొని ఇలాంటి దాంట్లో కష్టాలకి చిక్కేసుకుంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి కష్టాలకి గురి అవుతారు, దాన్ని కంప్లీట్ చేయలేరు, మళ్ళీ సేల్ చేయరు, అలాంటి ఇబ్బందుల్లో పడతారు. దాని నుంచి ఏదైనా ఆలోచించి మంచి డిసిషన్స్ తీసుకోండి. ఇక ఉద్యోగంలో ప్రమోషన్స్ అయితే ఉన్నాయి, రాజకీయంలో కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు, మంచి యోగం ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్లో మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రైవేట్ సెక్టార్లో ఉన్న జాబర్స్కి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది. మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి. విదేశీ యోగాలో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, మంచిదే. ప్రైవేట్ సెక్టార్ జాబ్లో ఉన్న విదేశీ జాబ్ కోసం వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, అక్కడ వీసా పిఆర్కి దీనికి ట్రై చేయొచ్చు, ఖచ్చితంగా వస్తుంది. ఈ సంవత్సరం మంచిగానే ఉంది. కానీ ఇవన్నీ కూడా గోచార ఫలంలో మాత్రమే ఉంటుంది, కానీ మీ జాతకంలో కూడా ఒకసారి పరిశీలించుకోండి. అయితే
ఇక్కడ విశేషంగా ప్రైవేట్ సెక్టార్ జాబ్లో ఉన్న వాళ్ళు కొత్త ఉద్యోగాలు వస్తాయి, అది మంచిదే. కొత్తగా నూతనంగా ఉద్యోగం ట్రై చేసే వాళ్ళు ట్రై చేయండి. ప్రభుత్వ ఉద్యోగం కావాలనే వారు గ్రూప్ 1 గ్రూప్ 2 3కి ట్రై చేయండి. మీరు రాసేవాళ్ళు ఖచ్చితంగా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది, మంచిదవుతుంది. ఇక విశేషంగా స్త్రీలు ఇది మనం ఆలోచించేదైతే ఈ సంవత్సరంలో చంచల స్వభావము, స్త్రీలకి కరెక్ట్ డిసిషన్స్ తీసుకోరు, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, చేయాలా వద్దా వెళ్ళాలా వద్దా అని. తర్వాత వేరే వాళ్ళని నమ్మి మోసపోతూ ఉంటారు. భార్యాభర్తలో కాస్త గొడవలు వచ్చేస్తాయి, అపనమ్మకాలు వచ్చేస్తాయి, దాని నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇక గృహిణీలు ఇంట్లో ఉండే వాళ్ళకి ఇలా ఉంటే, ఇక వ్యాపారం చేసేవాళ్ళు, స్వంత బిజినెస్ చేసేవాళ్ళు, స్కిల్ డెవలప్మెంట్లో ఉన్న స్త్రీలకైతే ఈ సంవత్సరంలో మంచిగానే ఉంది. మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు అనేది వస్తుంది. కానీ ఈ సంవత్సరంలో కాస్త అక్రమానికి, అంటే ఏదైనా ఇల్లీగల్ బిజినెస్ చేయాలి, అది చేద్దాం ఇది చేద్దామని ఎవరైనా మీకు వచ్చి చెప్తే దాని నుంచి దూరంగా ఉండేది మంచిది. ఎవరో తప్పు చేసి వాళ్ళ జొత్తులో మీరు ఉండడం వల్ల మీరు పోలీస్ స్టేషన్, కోర్టు వెళ్ళే పరిస్థితులు వస్తాయి. అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఇక రియల్ ఎస్టేట్ చేసేవారు, స్వంత వ్యాపారం చేసే పురుషులైతే ఈ సంవత్సరం కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంది. కానీ డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇరుక్కుపోతారు. ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది. ఇది మీకోసం చెప్తున్నాను. ఇక వయసు అయిన వారు ఉంటే ఈ పిత్రాజిత ఆస్తుల్లో గొడవలు వస్తాయి. ఆరోగ్యంగా హెడ్కి సంబంధించినది, నేత్రాలకు సంబంధించినవి అనారోగ్యం ఏర్పడుతుంది. అయినంత వరకు జాగ్రత్తగా ఉండండి. నేత్రాలకు సంబంధించిన ఈ రాశి వాళ్ళకి నేత్రాలకు సంబంధించిన రోగాలు ఎక్కువ వస్తాయి. ఈ రాశి వాళ్ళకి అయినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక చిన్నపిల్లలు, స్టడీస్ చేసేవాళ్ళు మీకు ఖచ్చితంగా చాలా బాగుంది, మీ కళ పండుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి నేను విదేశాలకు వెళ్తున్నాను, లేదా IELTS రాస్తున్నాను, నాకు క్వాలిఫైడ్ అవుతలేదు, మంచి జాబ్, మంచి కాలేజ్లో, మంచి యూనివర్సిటీలో సీట్ రాలేదు, మీకు అందరికీ వస్తుంది. స్టూడెంట్స్కి అయితే లక్కీయెస్ట్ ఇయర్ ఇది, చాలా బాగుంది. కానీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. పురుషులకి చాలా బాగుంది ఈ సంవత్సరంలో. కానీ ఒకటి అన్ని విధాలుగా మీకు మానసికంగా ప్రశాంతత అన్నీ ఉన్నా కూడా కుటుంబంలో గొడవలు వస్తాయి, కుటుంబస్తులే శత్రువులు అవుతారు, ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇరుక్కుకుంటారు, అంటే నష్టపోతారు అని. ఇంత తప్పితే వేరే ఇంకే ప్రాబ్లం లేదు. అన్నిటితో మీదే విజయం ఉంది, లాభం ఉంది. ఇలా చూసేదైతే మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని నిరంతరంగా పూజించాలి. మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఎంత ఆరాధిస్తారో, సుబ్రహ్మణ్య స్వామిని ఎంత పూజిస్తారో, సుబ్రహ్మణ్య స్వామిని ఎంత చక్కగా మీరు ఈ సంవత్సరంలో ఆరాధిస్తుంటారో మీకు అంత మంచిదవుతుంది. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉండండి. రోజు వారానికి ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది. నెలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి రావడం మర్చిపోకండి. తీర్థ స్నానం, గంగా స్నానం ఇలాంటివి చేయండి. ఈ సంవత్సరంలో మంచిదవుతుంది. కానీ ఖచ్చితంగా అన్ని రాశి వారికి మంచిదవ్వాలి, అన్ని రాశి వాళ్ళకి మంచిది జరగాలంటే మీరందరూ చేయాల్సింది ఒకటే. ఈ ఉగాది అయిన వెంటనే ఈ శ్రీరామ నవమి లోపు మనకి వర్షం వస్తే ఆ వర్షంలో నీటిలో తడవండి, లేదా ఆ నీళ్లు తీసి తలపైన ప్రోక్షణ చేసుకోండి. మీకు రాశి ఫలాలు అందరికీ కూడా మీకు శుభమే జరుగుతుంది. విన్నారు కదా, ఇది ద్వాదశ రాశిలో ఫలాఫలాలు. మీకు అన్నిటికీ కూడా సంక్షిప్తంగా మీకు తెలియచేశాను. దయచేసి మీరు చక్కగా విన్నారు అనుకుంటా. మీకు ఏ రాశి వారైనా చెడు, నెగిటివ్ ఉంది అని భయపడకండి. అన్నిటికీ పరిహారం ఇచ్చాను. మీకంత మరింత మంచి ఫలితం కావాలంటే ఉగాది అయిన తర్వాత ఈ ఒక నవరాత్రుల ప్రారంభం, శ్రీరామ నవరాత్రులు అంటాం. ఈ 9 రోజుల్లో ఖచ్చితంగా 10 రోజుల్లో లేదా 5 రోజులు వర్షం రానే వస్తుంది. ఆ వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో తడవండి, లేదా ఆ నీళ్ళని తల మీద ప్రోక్షణ చేసుకోండి. మీ గ్రహస్థితిలో, జాతకంలో ఉన్న దోషాలన్నీ దూరమై అన్ని గ్రహాలు పుణ్యఫలాలు ఇస్తాయి. అద్భుతమైన పరిహారం కూడా తెలియచేశాను, చక్కగా పాటించండి. మరింత విషయాలతో ఖచ్చితంగా మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురూజీ. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే, ఇంటి దగ్గర పెట్టుకుంటే
ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషుడు. మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు, స్వీకరించండి. ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.